చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు సనాతన ట్రావెలర్ ప్రమోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ప్రమోద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మళ్ళీ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ద ఫైటర్ అని ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే ధర్మం కోసం మీరు పోరాడుతున్నటువంటి విధానం, ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ అసురుల మీద పోరాడుతున్నటువంటి వైనం, హ్యాట్స్ ఆఫ్. రామానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి, పరిపూర్ణంగా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శక్తి ఎప్పటికైనా, అసుర శక్తి ఎప్పటికైనా దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎప్పుడు మీ మొహం మీద చిరునవ్వు పోదేమిటి? చూస్తే నాకు చిరునవ్వు ఉండదు, ఎందుకంటే చేసే వీడియోలు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి కాబట్టి. నేను అనేది ఇట్లా ఇంటర్వ్యూస్ లో ఇంకా ఫ్రెండ్లీ ఉంటది కదా. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అగ్రెషన్ ఉండదు, మంచి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. అక్కడేమో రిప్లైలు ఇస్తాం. రిప్లై ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ అగ్రెషన్ అనేది అక్కడ స్మైల్ ఉండకూడదు. అక్కడ అసలు చాలా మంది కామెంట్స్ లో పెడతారు, అన్న ఒక్కసారి ఆయన నవ్వన్నా. ఆయన నవ్వు చూడాలంటే మీరు ఇంటర్వ్యూస్ చూడాలి. అండ్ బై ద వై, మీ ఏమిటి డ్రెస్ కోడ్ మార్చేశారు, బ్లాక్ నుంచి వైట్? అయితే యాక్చువల్లీ 9 years అయిందండి. 2016 November 7th రోజు ఇట్లా ఒక ఎక్స్పీరియన్స్ అయింది అన్నట్టు. బట్టలు కొనుక్కోవడం బాగా ఇష్టం, కానీ కొనుక్కున్నాక వేసుకోబుద్ది కాదు. ఒకరోజు ఏమనుకున్నా అంటే, నాకు అప్పుడు స్టీవ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒకటే కలర్లో ఉంటాడు కదా ఎప్పుడు, కాబట్టి మనం కూడా ఒకటే కలర్కి ఫిక్స్ అవుదాం, ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కునే పని ఉండదు అని ఇట్లా అనుకున్నా అన్నట్టు. మళ్ళీ ఒక 1 week బాగానే ఉండే. November 7th రోజు 2016లో ఏమైందంటే, ఫేస్బుక్ ఆన్ చేస్తే స్నాప్డీల్ అడ్వర్టైజ్మెంట్గా అనిపించింది. మళ్ళీ టీషర్ట్స్ అవి కనిపించాయి తక్కువ రేట్లో, 400 rupees per టీషర్ట్ లాగా. మళ్ళీ కొనుక్కుందాం అనుకున్నా. అది ఇదేంటి ప్రతిసారి కోరిక పుడుతుంది బట్టల మీద అని. ఇట్లా కాదు, ఈరోజు ఒక టీషర్ట్ ఆర్డర్ పెడతా. నేను ఆర్డర్ పెట్టింది కాకుండా నాకు ఇంట్లోకి ఏది డెలివర్ అయినా సరే నేను లైఫ్ అంతా బ్లాక్ లేదంటే బ్లూ వేసుకుందామని ఫిక్స్ అయినా. అలా దేవుని మొక్కుకున్నా. 10 days తర్వాత ప్రోడక్ట్ డెలివరీ అయ్యింది. నేను బ్లాక్ టీషర్ట్ ఆర్డర్ పెడితే నాకు బ్లాక్ కలర్ క్లాత్ ఒకటి వచ్చింది. రాలేదు. అప్పుడు ఇది దేవుడి అనుగ్రహమే అనుకుంటా, మొక్కుకున్నది కాబట్టి ఇలా జరిగిందని. అప్పటి నుంచి 9 years నుంచి బ్లాక్ వేయడం స్టార్ట్ చేశాను. 9 years నుంచి. 9 years నుంచి. అందుకే వేరే కలర్ అనేది ముట్టుకోలేదా? లేదు. ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు బ్లాక్. బ్లాకే. గుడికి వెళ్ళినా, ఓన్లీ ఎక్కడైనా చావు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లూ వేసుకుంటా. అట్లా అయ్యింది. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చాక ఈ అటాక్స్ అనేది, ప్రతి ఒక్కరు టార్గెట్ చేయడము, దేని గురించి మాట్లాడినా దాన్ని నెగిటివ్ వేలో తీసుకెళ్లడము, అర్బన్ నక్సల్ అని, యాంటీ హిందూ అని, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చూస్తే చాలా మంది టార్గెట్ చేస్తారు. చాలా మంది కూడా అన్నారు నాతో, నువ్వు బ్లాక్ వేయడం వల్లనే అందరి దృష్టి పడుతున్నట్టుంది, కలర్ మార్చు అని అంటే మార్చేసా. ఎన్నాళ్ళైంది ఇప్పుడు వైట్ లోకి వచ్చేసి? 20 days అవుతుంది. ఎట్లా ఉంది వైట్ లో? వైట్, మిలిటరీ గ్రీన్ ఒకటి వేసుకుంటాను. మిలిటరీ గ్రీన్ కూడా అవును. ఎలా ఉంది ఇప్పుడు వైట్ లో? మార్చిన రోజు నుంచి చేంజ్ అయిందండి. ఎవడు ఇప్పుడు దగ్గర కూడా వస్తలేడు. అవునా? కలర్ ఇంత వైటల్ రోల్ ని ప్లే చేస్తుందా? ఏమో మరి తెలీదు. పరమ గురువుల అనుగ్రహం కూడా. అంతకుముందు ఇంట్లో వేరే వాళ్ళ ఫోటోలు ఉంటుండే, వీళ్ళు ఉన్నాక కూడా నేను వాళ్ళని ఫాలో అయినా. ఏ రోజైతే వాళ్ళ ఫోటోలు తీసి తగలు పెట్టానో, ఈ ఫోటోల్లో ఈ ఫోటో ఫ్రేమ్లో నా ఫోటో కాదు ఉండాల్సింది, పరమ గురువుల ఫోటోలు ఉండాలని చెప్పి అనిపించింది. కంచి పరమాచార్య ప్రవచనం వింటుంటే చాగంటి గారు చెప్పారు, మన ఇంట్లో 3 ఫోటోలు కంపల్సరీ ఉండాలి అని చెప్పి. దక్షిణామూర్తి, ఆదిశంకరాచార్య, కంచి పరమాచార్య. సో నా దగ్గర 3 ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ 3 ఫోటో ఫ్రేమ్స్లో ఉన్న ఫోటోలు ఏవైతే పాత వాళ్ళని నేను ఫాలో అయినా తగలు పెట్టానో, ఆ రోజు నుంచి దాంట్లో ఈ 3 యాడ్ చేశాను అన్నట్టు. తగలబెట్టిన ఫోటోలు ఏంటో చెప్తారా? జగ్గి వాసుదేవ్ ఉన్నారు కదా, కింద కూర్చొని ఉంటారు, వెనక ఆదియోగి ఉంటారు, అది తగలబెట్టా. నేను స్ట్రింగ్ వినోద్ అని ఆయన ఉంటాడు, ఆయనతో దిగిన ఫోటోలు వాళ్ళ ఇంట్లో 2 మా ఇంట్లో పెట్టుకున్నాను అన్నట్టు, ఫోటో ఫ్రేమ్ చేసుకొని. అది తగలబెట్టేసాను అన్నట్టు. తగలబెట్టి నీళ్ళల్లో పోసి చెట్లలో పడేసిన. ఆ 3 ఫోటోలు అందులో పెట్టుకున్నా, సేమ్ ఫోటో ఫ్రేమ్లో. నిషిద్ధ గురువు పోవాలి అని అంటే పరమ గురువు అనుగ్రహమే ఉండాలి. ఈ ప్లేస్లో నా పర్సనల్ ఫోటో పెట్టుకున్నా, నా ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నా, అది మళ్ళీ నెగిటివ్ పవరే అని చెప్పి పరమ గురువుల ఫోటో పెట్టుకున్న 4th day నుంచి లైఫ్ చేంజ్ అయింది. అమేజింగ్ కదా. అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచో కనెక్ట్ అవుతున్నారు, ఎవరెవరు టార్గెట్ చేద్దాం అనుకుంటే ఆ టార్గెట్ చేసే గ్రూప్లో నుంచే వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారు. చాలా డిఫరెంట్గా జరిగింది. అమేజింగ్ అండి. ఫొటోస్ గురించి మాట్లాడదాం, అంతకన్నా ముందు కలర్ ఒకసారి మనం ఫినిష్ చేసేద్దాం. కలర్కి సంబంధించి డెఫినెట్గా
నేచర్ కూడా ఇచ్చింది, ఇన్ని కలర్సే ఇచ్చింది, దానికి మించి లేవు కదా. సో డెఫినెట్గా ఇంత అంటే 84 లక్షల జీవకోటి ఉన్నప్పుడు, అన్ని జీవులు ఉన్నప్పుడు కలర్స్ మాత్రం ఇన్నే క్రియేట్ చేసింది అంటే దీనికి ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఉంటుంది. అలాగే ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏ కలర్ అయినా మనం తీసుకుంటాం, కానీ సన్యాసాశ్రమానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక కలర్కి దానికి ఫిక్స్ అయి ఉంటారు, ఆరెంజ్ షేడ్ అనేది తీసుకుంటారు. ఇట్లా వైట్ కూడా పీస్కి అసలు సిసలు అర్థం. ఇంకా వైట్ ఉందంటే పీస్ అంతే కదా. సో అలా పీస్ఫుల్ గా అయిపోయింది మీ లైఫ్. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎంత పీస్ఫుల్ గా 1.5 year నుంచి ఏవైతే ట్రోల్స్ చూస్తున్నానో, అటాక్స్ చూస్తున్నానో సైలెంట్ అయిపోయాయి. ఇది ఇంకొక అంటే వీళ్ళకు మన ప్రేక్షకులకు కూడా ఉపయోగపడేలాగా ఒకవేళ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, చాలా మంది వాళ్ళ జీవితాల్లో ట్రోల్స్ మీకే కాదు అందరి జీవితాల్లో ఉంటాయి. అది సోషల్ మీడియాలోనే ఉండాలని లేదు, ఇంట్లో కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, రకరకాల మాటలు పడుతూ ఉంటాము రకరకాలు. సో ఇవన్నీ కామ్ డౌన్ అవ్వడం కోసం మరి వైట్ని ప్రిఫర్ చేయొచ్చు అని చెప్పొచ్చు అంటారా? హ్యాపీగా చెప్పొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నన్ను మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు బ్లాక్ వద్దు అని. కానీ ఆ రోజైతే నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో దేవుని మొక్కుకున్నా. నేను కొనుక్కున్న టీషర్ట్, నేను ఆర్డర్ పెట్టిన టీషర్ట్ కాకుండా నాకు ఏదో డెలివరీ అయ్యింది. దేవుడి అనుగ్రహమే అనుకుంటాం కదా. ఇప్పుడేమనిపిస్తుంది అంటే, నేను చేసిన కర్మ అంతా దేవుడు అలా తీసేసాడేమో అనిపించింది. దత్తాత్రేయుని ఒక్కడిని పట్టుకుంటే చాలు, ఫస్ట్ కష్టాలు వచ్చేస్తాయి, దాని తర్వాత ఆయన్నే కూర్చోబెట్టేస్తాడు, ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ. ఇప్పుడు నా పరిస్థితి అది. అద్భుతం, కంగ్రాచులేషన్స్. ఎంత కష్టం వచ్చినా మీ అంటే ఎందుకు వచ్చింది నాకు, దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అని మీరు ఆ సడలింపు అనేది లేదు, మీ థాట్ ప్రాసెస్లో లేదు కదా, ఎటువంటి చేంజ్ లేదు, తట్టుకొని నిలబడ్డారు, అందుకే నెగ్గుతున్నారు. చాలా చాలా అభినందనలు దానికి. అంతే, ఖచ్చితంగా. ఇక పరమ గురువులు ఫోటోలు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాయో చాలా ప్రశాంతవంతమైన వాతావరణం ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఎట్లా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అంటే, పెరియావారి గురించి ఖచ్చితంగా అదే కంచి పరమాచార్య గారి గురించి ఇప్పుడు చాలా మట్టుకు కూడా ఆయన చక్కగా ఫాలో అవుతూ ఉన్నారు, చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా మరి వాళ్ళని ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, ఎలా వారి పద్ధతిలో మనం కూడా నడవచ్చు? సో ఇప్పుడు మనం చెప్పాలి అంటే గురువు చాలా ఇంపార్టెంట్, కానీ గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనకు తెలియాలి. చాలామందికి తెలియదు. లేదు గురువు కావాలి అని ఒక ఆరతి ఉంటే చాలు, గురువే మనం ఎత్తుక్కుంటూ వస్తారు. మనం చేసే సాధనను, లేకపోతే మనం చేసే ఇది ఏదైతే మంచి కార్యాలు ఉంటాయో దాన్ని బట్టి. సో మన ఆరతి చూసి వస్తారన్నట్టు. అలా వచ్చిన వాళ్ళే కదా పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ వచ్చారు. సో అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, నీ గురువు ఎవరు అని క్వశ్చన్ చేస్తుంటారు. అందరూ ఏ క్వశ్చన్ చేసినా సరే నీ గురువు ఎవరని. ఎందుకంటే ఒక స్టేజ్ దాకా ఆన్సర్లు ఇస్తారు, దాని తర్వాత ఆన్సర్లు ఇవ్వలేనప్పుడు అటాక్ చేస్తారు అన్నట్టు. నీ గురువు ఎవరు, నీ గురువు లేడు కాబట్టి నువ్వు కామ్గా ఉండాలి అని. సో భగవద్గీత శ్రీకృష్ణుడు ఫస్ట్ సూర్యుడికి చెప్పారు, సూర్యుడు మనువుకి చెప్పారు, మనువు ఇక్ష్వాకుకి చెప్పారు, అక్కడి నుంచి అలా ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ కలియుగం వచ్చే ముందు అర్జునుడికి ఎందుకు చెప్పారు కదా, అక్కడ అంతమంది ఉన్నారు, అంతమందిని వదిలిపెట్టి అర్జునుడికి ఎందుకు చెప్పారు? ఎవరికి అర్హత వాళ్ళు మాత్రమే పొందుతారు. పరిప్రశ్న చేసే స్థితిలో అర్జునుడు ఉన్నాడు కాబట్టి. లేకపోతే అందరినీ కూర్చోబెట్టి చెప్పేసి యుద్ధం క్యాన్సిల్ అంటే అయిపోతుంది. అది చేయలేదు కదా. అది చేయగలడు కూడా, కృష్ణుడు చేయగలుగుతాడు, ఇలా పెడితే చాలు అయిపోతుంది. కానీ అది ఎందుకు చేయలేదు? అర్జునుడికి ఎందుకు చెప్పారు? అర్జునుని ఉద్దేశించి ప్రపంచానికి మొత్తం ఇచ్చారు జ్ఞానం ఒక్క గురు స్వరూపంగా. భగవద్గీత చెప్పిన కృష్ణుడి కన్నా ఇంకా గురువు ఎవరన్నా కావాలా ప్రత్యక్షంగా చెప్పడానికి? అవసరం లేదు. కంచి పరమాచార్యని తీసుకుందాం, 13 ఏళ్లలో పీఠాధిపతి అయ్యారు కంచి పీఠానికి. అంటే ఆలోచించండి, 13 ఏళ్లలో ఎంత వేదం నేర్చుకొని ఉంటారు, ఏమొచ్చు ఆయనకి? ఏమి రాదు. ఆయన కూడా ఆశ్చర్యపోతారు, నేను పీఠాధిపతి ఏమిటి అని అంటారు. అదే కదా. సో ఇంట్లో ఆడుకుంటా ఉంటారు, తీసుకొని వెళ్తారు, పీఠాధిపతిని చేస్తారు. దాని తర్వాత అయినా 87 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉంటారు కంచి కామకోటి పీఠానికి. సో ఈ 13 years పిల్లోడిలో ఆయన గురువు ఏం చూసి ఉంటారు కదా. ఇట్లానే ఉంటుంది గురువు శిష్యుని సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఆ శిష్యుడు అంత పరిపూర్ణంగా మళ్ళీ వేరే వాళ్ళకి గురు స్వరూపంగా అవ్వడం. సో కంచి పరమాచార్య కన్నా గురువు ఎవరు కావాలి? ఇప్పుడు మనకి దొరకరండి గురువులు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, లేకపోతే బ్రాహ్మిన్ కమ్యూనిటీలో దగ్గరుండి పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు.
ఇప్పుడు సొసైటీ అట్లా లేదు కదా ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా. ఎందుకంటే నేను ఇవాళ కూడా విన్న మాట ఏమిటి అంటే ఈ సందర్భంగా ఖచ్చితంగా ఇది రిజిస్టర్ చేయాలి. ఒక మంత్రోపదేశం తీసుకోవటానికి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అవును. షోడశి మంత్రం ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ₹1,00,000 చెల్లించాలి. గురువు అనేవాడు అసలు డబ్బులను ఆశిస్తాడా? సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ డబ్బులు అడుగుతున్నారు అంటే అది డెఫినెట్గా ఎక్స్ప్లాయిటేషన్. అంతే. ఇప్పుడు గురువు ఉంటారు, ఇప్పుడు మంత్రోపదేశం అవ్వాలి అని అంటే ఉపనయన సంస్కారం ఇట్లాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎందుకు అంటే మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి, అది ఉపదేశం ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని చెప్పాలి. దానికి ఒక అర్హత ఉంటుంది. దాన్ని డిస్క్రిమినేషన్ అంటే చాలా కష్టం. లేదు, డిస్క్రిమినేషన్ ఎవడైతే ఏడుస్తున్నాడో వాడు గూగుల్లో ఎత్తుక్కొని ఆ మంత్రం చదవమని చెప్పండి, వాడికి ఏది కావాలో అది. ఎన్ని లైఫ్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ చూస్తాడో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో వాడే చెప్తాడు వచ్చి. ఈ సందర్భంగా ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే గూగుల్లో ఉండేటటువంటి ఆ మంత్ర పెట్టినటువంటి విధానం, పుస్తకాల్లో ముద్రించినటువంటి విధానం అపసవ్యంగా ఉంటాయి. ఈ బీజం ఇటు, ఆ బీజం ఇటు, కరెక్ట్ గురువుకి కరెక్ట్గా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ప్రాపర్గా లైన్ చేసుకుని చదువుకుంటారు. సో మనం ఎటువంటి పరిస్థితుల్లో పుస్తకంలో ఉంది కదా అని చదివేసుకుంటే మీరు అన్నట్టుగానే మాల్ఫెక్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తారు. ఇప్పుడు వేదంలో ఏముంటాయి, మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. సో అది ఎట్లా వచ్చింది, శృతి రూపంలో వచ్చింది. అది గురువులకి వినిపిస్తే వాళ్ళు వాళ్ళ శిష్యులకు అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు. సో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళు వాళ్ళ గురువు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకలాగా చదవడం స్టార్ట్ చేయలేదు. వాళ్ళ గురువు ఒక వేద పాఠశాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది గురువు ఎలా మంత్రోచ్చారణ చేస్తున్నాడు, శిష్యులు దాన్ని ఎలా అనుగమిస్తున్నారు అనేది. సో ఇంత పర్టికులర్గా ఇంత ధర్మాన్ని, ఇంత వేదాన్ని, ఇంత మంత్రాలని ఇలా అనుష్ఠానంలో పెట్టి మల్టిపుల్ టైమ్స్ దాన్ని పఠనం చేస్తున్నప్పుడు వాళ్ళలాగా మనం ఆ స్థాయిలో ఉన్నామా లేదా కూడా మనం చూసుకోవాలి. మంత్రోపదేశం నాకు ఇవ్వట్లేదు అని ఎవడైతే ఏడుస్తుంటాడో వాడు, నీలాంటి వాళ్ళకి మంత్రోపదేశం ఇవ్వడం కష్టం, నువ్వు ఆ రూల్స్ పాటించవు కాబట్టి, ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అలా బతకడం నీకు కూడా కష్టం కాబట్టి రామనామం ఉంది. ఇంట్లో కూర్చొని రామనామం చెప్పుకుంటున్నారా? మరి ఇప్పుడు నమశివాయ, నమో నారాయణాయ, ఈ రెండిట్లో నుంచే కదా రామ అనేది వచ్చింది. అష్టాక్షరి మహామంత్రం, పంచాక్షరి మహామంత్రం. ఈ రెండు బీజాక్షరాలు, ఒకటి అగ్ని బీజం, ఒకటి అమృత బీజం. మరి అది కూర్చొని ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా. మరి ఇంకే మంత్రం కావాలి? రామనామానికన్నా గొప్ప మంత్రం ఇంకోటి ఏమైనా ఉందా? పార్వతి అమ్మవారే అడుగుతారు విష్ణు సహస్రనామంలో, కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని. అప్పుడు శివుడు ఏం చెప్తారు? రామ అని చెప్పేసి వదిలేయొచ్చు, ఖాళీ రామ అని చెప్పి వదిలేచ్చు. కానీ ఆయన ఏం చెప్పారు? శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. ఎందుకు ఇక్కడ 3 సార్లు రామనామం వచ్చేటట్టు చెప్పారు అని అంటే, 3 సార్లు రామనామం చెప్తే విష్ణు సహస్రనామం చెప్పిన ఫలితం కలుగుతుంది అని. అందుకే అది విష్ణు సహస్రనామంలో ఉందిగా. ఇంతకన్నా మంత్రోపదేశం ఏం కావాలి? శివుడే చెప్పారు. భీష్ముడు ఎక్కడ ఉన్నప్పుడు చెప్పారు? అంపశయ మీద పడుకున్నప్పుడు, ముళ్ళ మీద పడుకున్నప్పుడు చెప్పారు. ఇంకా మంత్రోపదేశం ఎందుకు జనాలకి? సో గురువు కావాలి అనుకున్నప్పుడు నీ ఆర్తి చూసి వచ్చేవాడు గురువు, నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు, మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా? కంచి పరమాచార్య ఉన్నారు కదా, ఆయనతోనే జరిగింది. అంటే నా లైఫ్లో నేను ఒకరోజు కంచి పరమాచార్య ఫోటో నా వాట్సాప్ స్టేటస్లో పెట్టిన. మా అన్న ఏం చేశారు, ఎందుకో మంచిగా అనిపించిందంట కంచి పరమాచార్య, ఆయన స్క్రీన్ షాట్ తీసుకొని అతను వాల్పేపర్ లాగా పెట్టుకున్నాడు. కానీ ఈయన ఎవరో ఆయనకి తెలియదు, కంచి పరమాచార్య అని తెలియదు, నన్ను అడగలేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత మొన్న మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా ఉందా వాల్పేపర్ ఇది అని అన్నా. ఎవర్రా అయ్యేనా అని అన్నారు. ఎవరో తెలియకుండానే పెట్టుకున్నావా అని అన్నా. మొన్న నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వాల్పేపర్ చూసి ఎవర్రా అని అడిగినప్పుడు నేను చెప్పలేకపోయినా అని అన్నాడు మా అన్న. అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట, నువ్వు సెలెక్ట్ చేసుకోలేదురా ఈయనని, ఆయననే నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు, అందుకే ఇన్ని రోజుల నుంచి తెలియకున్నా కూడా నువ్వు వాల్పేపర్ లాగా పెట్టుకున్నావు అన్నారు. ప్రతినిత్యం చూస్తూ ఉన్నారు. ప్రతినిత్యం చూస్తారు. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడల్లా కనిపిస్తారు కదా. సో నన్ను అడిగారు అన్నట్టు, ఎవరైనా అడిగినప్పుడు చెప్తానంటే కంచి పరమాచార్య ఆయన గురించి కొంచెం చెప్పిన అన్నట్టు. సో ఈయన ఎత్తుక్కుంటూ గురువు వచ్చారు కదా. ఇప్పుడు నా విషయం తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ రుద్రాక్ష కనిపిస్తుంది కదా. అవునండి, రుద్రాక్ష మాల. ఇది ఎట్లా వచ్చింది తెలుసా? రుద్రాక్ష కొనుక్కోవాలి అని అనుకుంటున్నా. 1600 2000 పెడితే సర్టిఫైడ్ వచ్చేస్తుంది. సో ఆ అమౌంట్ కూడా లేవు నా దగ్గర, ఒక 2 months బ్యాక్. అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు అమౌంట్ లేవు కదా, అమౌంట్ వచ్చినాక కొనుక్కుందాం అది ఇదని ఒక 10 days పోస్ట్పోన్ చేసిన. 2000 కూడా లేకపోవడం ఏమిటి? ఆ మధ్య చెప్పాను కదండి మొత్తం నెగిటివ్ అయ్యిందని చెప్పి. ఎప్పుడైతే పరమాచార్యుల ఫోటో ఇంట్లో వచ్చిందో దాని తర్వాత 4th day నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నారు, డబ్బులు ఏమి వచ్చేవి కావా? నేను డబ్బులు తీసుకోను, ఇన్స్టా నుంచి వచ్చా.
ఇన్స్టా నుంచి రావు, ప్రమోషన్స్ చేస్తారు. నేను ప్రమోషన్స్ చేయను. ఇన్స్టా కూడా ఒకవేళ మీరు బాగా రీచ్ ఉంది అని అంటే ఇన్స్టా కూడా పే చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. యుఎస్ లో ఉంటుందంటే ఇండియాలో లేదు పేమెంట్. యూట్యూబ్ లో నేను ఉన్నాను, యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు పేమెంట్ తీసుకోరండి, అది ఇచ్చేస్తుంది కదా, అది ఇస్తుంది. బ్యాంక్ రాగానే చెప్పాను కదా ఇందాక, ఒక అతని పేరు, అతనికే డొనేట్ చేశాను, శ్రీంగ్ వినోద్ అనే అతనికి 11,000 వచ్చాయి నా యూట్యూబ్ పాతది డిలీట్ చేసినప్పుడు. అది ఇలా అకౌంట్లో పడగానే అతనికే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేశాను అన్నట్టు. ధర్మం చెప్పుకుంటున్నప్పుడు నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను అనుకోండి, ఈ ధర్మం ఒక రోజు నన్ను పైకి లేపుతుంది, కానీ సిచ్యువేషన్ వచ్చిన రోజు నన్ను తొక్కేస్తుంది. గురువు అనుగ్రహం ఉండదు, దేవుడి అనుగ్రహం కూడా ఉండదు. సో ఇప్పుడు నేను డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే చెయ్యొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. సో పరమాచార్య గారి ఫోటో ఇప్పుడు ఈ రుద్రాక్ష ఉంది కదా మెడలో, అమౌంట్ వచ్చినాక తీసుకుందాంలే, నువ్వుకున్న ఒక 10-15 days అయ్యింది. సడన్గా ఒక కొరియర్ వచ్చింది. ఫోన్ చేస్తే సార్ నీకు కొరియర్ వచ్చింది అన్నాడు. నేనేమి ఆర్డర్ పెట్టలేదన్నా, నాకేం కొరియర్ వస్తుంది అని అన్నా. లేదు సార్ మీకే వచ్చింది అని అంటే, మళ్ళీ ఎవడన్నా కోర్ట్ నోటీస్ పంపించాడా అనిపించింది. తర్వాత వచ్చింది క్లారిటీ ఏంటంటే, కోర్ట్ నోటీస్ వస్తే పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది కానీ కొరియర్లో రాదని. ఆ ధైర్యంతో వెళ్ళి తీసుకున్న కొరియర్. ఓపెన్ చేస్తే గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి వారి పాదాల మీద పెట్టిన రుద్రాక్ష మాలిది. నేను ఒక రుద్రాక్ష అడిగితే నాకు 108 రుద్రాక్షల మాల వచ్చింది. అలానే ఉంటుంది గురువు అనుగ్రహం. ఇంకొకటి నమ్ముతారా, 3 days బ్యాక్ జరిగింది ఇది. ఎందుకు అనిపించిందో తెలియదు, స్నానం చేసిన దేవుడిని మొక్కుకునేటప్పుడు గానగాపూర్ నుంచి ప్రసాదం ఎప్పుడు వస్తుందో అనుకొని గుడికి వెళ్ళిపోయినా. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్న ఏం చెప్పారంటే, అరే నీకు ఒక కొరియర్ వచ్చింది, ఫోటో ఫ్రేమ్ వచ్చింది అన్నాడు. నాకు ఫోటో ఫ్రేమ్ ఏమొస్తుంది, వస్తే గానగాపూర్లో నుంచి నృసింహ సరస్వతి పాదాలు వచ్చి ఉంటాయేమో అన్నా. ఓపెన్ చేస్తే గర్భగుడిలో నృసింహ సరస్వతి స్వామి ఫోటో, 2 పాదాలు ఉంటాయి కదా, నిర్గుణ పాదాలు ఉన్నాయి ఆ ఫోటోలో. చూస్తే నిర్గుణ పాదాల మీద ఉండే కుంకుమ నాకు అయ్యగారు పంపించారు అన్నట్టు, ఈ థ్రెడ్ అది. సో ఇంతకన్నా గురువు ఎవరికి కావాలి? సో మన ఆరతి చూసి మనం ఎంత ధర్మంగా ఉన్నామో చూస్తే గురువే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు, మనల్ని ఒక దారిలో పెట్టడానికి. మనం గురువుని వెతుక్కుంటూ వెళ్ళటం కరెక్ట్ కాదు, ఎవరిని పడితే వాళ్ళని గురువు అనటం కూడా కరెక్ట్ కాదు. ఆ మాటకు వస్తే అవును ఏమండి, అంతే. ఇప్పుడు మనకి గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఒకటి మనకి ఆరతి ఉండాలి. ఈ ఆరతి ఉన్నప్పుడు ఒకరోజు మనం ప్రవచనాలు వినడము, గుడికి వెళ్ళడము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తాం. లేదు ఇవన్నీ చేయడం మనకు కుదరట్లేదు, ఆరతి మాత్రం ఉంది, కానీ పక్కనోడికి ప్రాబ్లం రాకుండా ఏ రోజైతే మనం బతకడం స్టార్ట్ చేస్తామో, ఇది కూడా ఒక ఆరతియే కదా. అంటే పక్కనోడికి ప్రాబ్లం రాకుండా ఈ కాలంలో బతకడం చాలా కష్టం. సో ఈ ఆరతి చూసి అయినా గురువు మనని ఎత్తుక్కుంటూ వచ్చి మనని ఇంకా సేఫెస్ట్ వేలో పెట్టి ఒక దారి చూపెట్టడానికి వస్తాడు. అజ్ఞానం పొడగొట్టి జ్ఞానం ఇవ్వడానికి వస్తారు గురువు. అలా రావాలి. మనం ధర్మంగా బ్రతకడం మొదలు పెడితే అదంతటవే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని అంటారు కదా, అట్లా జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా, ఆది శంకరాచార్యది. అది జరగగానే ఫస్ట్ నేను వచ్చి చెప్పింది సుమన్ టీవీలోనే. సో మళ్ళీ చెప్తాను, అది ఒకరోజు ఒక వీడియో చేయాలి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆల్రెడీ 2 minutes రికార్డ్ చేసి పెట్టేసా. ఇప్పుడు లేస్తే ఫ్రేమ్ చెడిపోతుంది. ఆ కంటెంట్ మళ్ళీ చెప్పాలంటే ఒకసారి చెప్పింది మళ్ళీ అంత పర్ఫెక్ట్గా రాదు. పక్కన ఐప్యాడ్ ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే, ఆది శంకరాచార్య ప్రవచనంలో చాగంటి గారు చెప్పిన దాంట్లో డే 1 ప్రవచనంలో ట్రావెన్కోర్ అనే వర్డ్ కావాలి. ఓకే, ఇప్పుడు సినిమా అనుకోండి, కింద కనిపిస్తూ ఉంటుంది, సీన్ని బట్టి మనం ఆగిపోతాం, దీని తర్వాత ఇది వచ్చిందని. ప్రవచనంలో లిప్ మూమెంట్ ఉన్న దగ్గర ఎక్కడ ఆగుతాం, ఆపలేం కదా. సో నేను ఒక వీడియో చేస్తున్న స్వామి, మీ గురించే నేను చేస్తున్నాను, ఆది శంకరాచార్యని మొక్కుకున్నా, మీ గురించే నేను వీడియో చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, నేను ఇప్పుడు చేయాలి, మీ మీద అభాండాలు వచ్చినాయి కాబట్టి నేను ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి. మీ గురించి చెప్పిన ప్రవచనంలో ఏ ప్రవచనంలో ఉందో నాకు తెలుసు, కానీ ఏ పర్టికులర్ మినిట్లో ఉందో నాకు తెలియదు. నేను ఇలా స్వైప్ చేస్తా, ఒక దగ్గర ఆగాలి, నాకు అక్కడ ట్రావెన్కోర్ అనే వర్డ్ వినిపిస్తే చాలని అనుకున్నా. ఫస్ట్ టైం స్వైప్ చేసా, రాలే. సెకండ్ టైం స్వైప్ చేసా, రాలే. ఫస్ట్ నుంచి ఇలా. థర్డ్ టైం ఒకటే మొక్కుకున్నా, స్వామి మీరు నిజంగా ఉంటే నాది అక్కడ ఆగాలి ట్రావెన్కోర్ అనే వర్డ్ దగ్గర అని. ఇలా స్వైప్ చేసి ఒక దగ్గర ఆపితే ట్రావెన్కోర్ అన్నారు చాగంటి గారు. అది అక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేసి 1 minute స్క్రీన్ రికార్డింగ్ చేసి పోస్ట్ చేశాను అన్నట్టు వీడియోలో. అలా చాలా జరిగినాయి. ఇంకొకసారి ఏంటంటే, ఆదిశంకరాచార్యని చాలా చీప్గా మాట్లాడుతున్నారు ఒక సంస్థ వాళ్ళు. సో బోగస్ ఫిలాసఫీ అని. సో ఇలా మాట్లాడుతుంటే భగవద్గీత భాష్యంని వీళ్ళు మార్చుకొని వీళ్ళకి నచ్చింది అందులో పెట్టేశారు. మళ్ళీ దాంట్లో ఏం చేశారు, 5 words ఉన్నాయి ఆ శ్లోకంలో. మొత్తంలో వీళ్ళ 5 wordsలో నుంచి 3 words మాత్రమే తీసి శ్లోకాన్ని మార్చి కృష్ణుడి సుప్రీమని ఆదిశంకరాచార్యనే చెప్పాడని చెప్పారు అన్నట్టు. నాకు మండింది. ఇక్కడ ఏమవుతుంది, ఆదిశంకరాచార్య అందరికీ ఈక్వల్గానే చూశారు. పంచాయతన పూజ తెచ్చారు అని అంటే దానికి మీనింగ్ ఏంటి? అన్నీ ఈక్వల్ అని.
భేదం చూడొద్దనే కదా, Exactly. భేదం చూస్తేనే విడిపోతున్నామనే కదా ఇలా ఆయన చేసుకోమన్నారు. అవతారం వచ్చింది. సో ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మాయేమో కృష్ణుడి భక్తురాలు. ఈయనేంటి మళ్ళీ ఈయన కూడా ఇట్లానే మాట్లాడారా ఎక్కడైనా అని డౌట్ వచ్చింది నాకు. వెంటనే వెళ్ళి ఆది శంకరాచార్య భగవద్గీత భాష్యం బుక్ కొనుక్కొని వచ్చిన వెంటనే ఒక అన్నకి ఫోన్ చేసిన. ఏ పబ్లికేషన్స్ తీసుకున్నారు? అది కరెక్ట్గా ఐడియా లేదండి, కానీ చాలా ఆథెంటిక్ బుక్. నాకు అన్న ఏది సప్లై చేసినా చాలా ఆథెంటిక్ బుక్కే ఇస్తాడు అన్నట్టు. సో అది తెచ్చుకున్నా. ఏ పేజ్లో ఉందో నాకు తెలియదు కదా, మొత్తం చదవాలి. అవును. ఫస్ట్ అప్పుడు కూడా అదే మొక్కుకున్నా, నేను ఇలా ఓపెన్ చేస్తే నాకు అది కనపడాలి స్వామి అని. ఇందులో కనుక నువ్వు కృష్ణుడిని సుప్రీం అని చెప్పావని అనుకో, నేను నిన్ను మొక్కడం మానేస్తా అన్న. పరీక్ష ఆయనకు పెట్టారు. నిజంగా అండి, బుక్ ఓపెన్ చేస్తే నాకు ఏ శ్లోకం కావాలి ఆ శ్లోకం దగ్గర ఓపెన్ అయింది బుక్. ఇచ్చి పడేసా ఆ రోజు రిప్లై. 5 words ఉంటే వీళ్ళు 3 wordsని మాత్రమే వాడుకొని కృష్ణుడు సుప్రీం అంటున్నారు. మొత్తం 5 words శ్లోకంతో పాటు 5 words కూడా మీనింగ్తో పాటు చదివితే అక్కడ వచ్చే మీనింగే వేరు, మొత్తం మారిపోతుంది మీనింగ్. గుర్తుందా? అది కరెక్ట్ గుర్తులేదా? సో ఈ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి అన్నట్టు. ఇంకా ఛానల్లో ఉందా అది? పాత అకౌంట్లో ఉంటే డిలీట్ చేయించానండి అది. అలా సో చాలా ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. గురువు అనుగ్రహం ఉంటే చాలా. మనకి ప్రత్యక్షంగా కనపడాల్సిన అవసరం లేదు, ప్రత్యక్షంగా మన పక్కన ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఉండి మనని నడిపిస్తూ ఉంటాడు. ఈ ఫ్లైట్ మ్యాటర్ ఒకసారి మనం మాట్లాడేసుకుందాం. ఆయన ఫ్లైట్ ఎక్కారా, లేకపోతే ఆయన గురించి రకరకాల ఈ బోగస్ ఫిలాసఫీ అనేది ఒకటి, మరి దాన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి మాటలు పిచ్చివాగుడు వాగుతారా అసలు తెలియనటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఆయన సనాతన ధర్మానికి ఆయన గనక అవతారం గనక రాకపోతే ఏమిటి అనేది ప్రశ్నార్థకమే ఖచ్చితంగా. అప్పుడే, ఇప్పుడు కాదు, ఎప్పుడు. అపర శంకరులు ఆయన్ని పట్టుకుని ఈ మాటలు మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ చెప్దామా? వీళ్ళు 108 దివ్య దేశాలు అని నమ్ముతారు కదా, పెట్టుకున్నారు కదా 108 దివ్య దేశాలని వైష్ణవ సంప్రదాయంలో. అందులో బద్రీనాథ్ ఉంది. ఎంత ప్రామాణికం వీళ్ళకి అది, చాలా వరకు కదా. మరి అక్కడ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశంకరాచార్య అక్కడ తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి వచ్చి చెప్తారు, నా విగ్రహం అందులో పడిపోయింది నదిలో, దాన్ని తీసి పునఃప్రతిష్ఠ చేయమని చెప్పి. మరి మొక్కడం మానేస్తారా? బోగస్ ఫిలాసఫీ చెప్పడానికి వచ్చాడు కదా, ఆ విగ్రహం కూడా బోగస్ అంటారా? స్కోపే లేదు కదా. మరి 108 దివ్య దేశంలో ఒకటి పెట్టుకున్నారు కదా, 4 ధామ్లో అదొకటి కదా. మరి ఇంకెక్కడుంది? వాళ్ళ అమ్మనేమో కృష్ణుడి భక్తురాలు, వాళ్ళ ఇంటి దేవుడు కృష్ణుడు, కానీ వచ్చింది సాక్షాత్తు శివుడు. ఇంకా భేదం ఎక్కడుంది భేదం కదా. సరే ఫ్లైట్లో తిరిగాడా అది ఇదని అంటున్నారు. దీనికన్నా ముందు ఒకటి ప్రామాణికం చెప్దాం. ఆది శంకరాచార్యకి ప్రామాణికత ఏంటి అనేది మళ్ళీ అది కూడా అడుగుతారు వీళ్ళు, ప్రామాణికత ఏంటి అని. రుద్రం ఉంటుంది యజుర్వేదంలో, ఎవరో క్రియేట్ చేసిన మంత్రంలోనే నేను చెప్పట్లేదు. యజుర్వేదంలో రుద్రంలో మీరు గమనిస్తే నమః కపర్దినేచ యుక్త కేశాయచ అని ఉంటుంది. నమః కపర్దినేచ అంటే కపర్ది అంటే జుట్టు, జటాజూటంతో ఉన్న శివుడు అని. యుక్త కేశాయచ అని అంటే బోడిగుండుతో ఉన్న శివుడు అని. బోడిగుండుతో ఉన్న శివస్వరూపం ఇంకొకటి ఏముంది? అది శంకరులే కదా. సో ఇప్పుడు వేదాన్ని కూడా వీళ్ళు తిరస్కరించారు అనుకోండి. వాయుపురాణం పట్టుకుందాం. వాయుపురాణంలో కూడా శ్లోకం ఉంది, చతుర్భి సహశిష్యేతి శంకరో అవతరిష్యతి అని. 4 శిష్యులతో పాటు వస్తాడు అని. మరి ఇందులో పద్మపాదాచార్య ఎవరు? విష్ణుమూర్తి స్వరూపం. మరి వచ్చింది బోగస్ ఫిలాసఫీ స్ప్రెడ్ చేయడానికి ఆదిశంకరాచార్య అయితే ఆయనకి శిష్యుడిగా ఈయనెందుకు వచ్చారు? మరి విష్ణుమూర్తి కొడుకైన బ్రహ్మదేవుడు మండనమిశ్రుడిగా వచ్చి సురేశ్వరాచార్యుడిలాగా శృంగేరికి మొట్టమొదటి పీఠాధిపతి ఎందుకు అయ్యారు? బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి ఉభయ భారతి లాగా వచ్చి ఎందుకు కర్మకాండ అనేది భారతదేశంలో నించునేటట్టు చేశారు? దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? ఏముండవు. ఫ్లైట్ అందాము. వచ్చింది సాక్షాత్తు శివుడే అయినప్పుడు ఒక విమానం పంపిమంటే పంపియడా? వాళ్ళకు ఉండే కదా, పంపిమంటే పంపియరా? లేకపోతే నీ రోజు ఇక్కడ ఉండాలి అక్కడికి వెళ్ళిపోవాలని అంటే ఆయన తలుచుకుంటే వెళ్ళిపోలేరా? వెళ్ళిపోతారు కదా. సో ధర్మము 72 అవైదిక మతాలు వచ్చి మొత్తం నాశనం అయ్యే టైంలో ఆదిశంకరాచార్య వచ్చారు. వచ్చి భారతదేశంలో ప్రతి ఇంటికి వెళ్ళి ధర్మబోధ చేశారు. 3 సార్లు పాదయాత్ర చేశారు. ఒకసారి సరిపోతుంది మరి ఆయన తలుచుకుంటే, 3 సార్లు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు బ్రతికింది 32 years. ఒక ఇంటికి వెళ్ళి డిబేట్ పెట్టుకోవాలి, ఒక సపరేట్గా ఒక అవైదిక మతం ఒకటి స్టార్ట్ అయ్యింది, దాంతో డిబేట్ పెట్టుకోవాలని అంటే పోయి కూర్చొని మాట్లాడితే అయిపోదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలి. తెలుసుకున్నాక వాళ్ళు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు, వీళ్ళని ఎలా డిబేట్ చేయాలి అని తెలుసుకోవాలి. అలా 72 ఉన్నాయండి, 1 or 2 కూడా కాదు. 72 మంది ఏది ఫాలో అవుతున్నారు, ఎందుకు సపరేట్ అయ్యారు,
ఇలా ఒకటి ఫామ్ అవ్వడానికి ఏది కారణం? ఇన్ని తెలుసుకున్నారు ఆదిశంకరాచార్య, తెలుసుకొని దాని తగ్గట్టు డిబేట్ చేశారు. మళ్ళీ అందరు ఏకమయ్యి వేదం చెప్పింది ఒకటే, సనాతన ధర్మాన్ని ఒక దాటికి తెచ్చింది ఆదిశంకరాచార్యనే కదా. మరి ఇందులో బోగస్ ఫిలాసఫీ ఎక్కడుంది? ఇప్పుడు బోగస్ ఫిలాసఫీ ఉంటే జనాలు ఎందుకు కలిసిపోతారు? బోగస్ ఫిలాసఫీ ఉంటే విడిపోవాలి కదా ఇంకా ఎక్కువ. 72 కాస్త 720 అవ్వాలి. మరి అయ్యిందా? అవ్వలేదు, అవ్వదు కూడా. అవ్వదు. ఫ్లైట్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు ఒక విమానం పంపించమంటే విష్ణుమూర్తి పంపించడం, ఒక విమానం విమానం లేదా? అదే వస్తుంది కదా, వస్తుంది కదా. అసలు రామాయణంలో ఉందిగా, ఉంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరా? ప్రతి దేవుడికి ఒక విమానం ఉంది ఒక విమానం ఉంది. మరి రాదా? పద్మపాదాచార్య గంగా నదిని దాటుకుంటూ ఎలా వచ్చారు? నీళ్ళ మీద కాలు పెడుతూ వచ్చారు. ప్రతి పాదం పెట్టిన ప్రతి దగ్గర ఒక ఇది వచ్చిందంట, పద్మం ఉంటుంది, అది వచ్చింది. అందుకే పద్మపాదాచార్య అయ్యారు. శిష్యుడే ఇలా ఉన్నప్పుడు గురువు ఎలా ఉంటాడు? గురువు అలా ఉన్నాడు కాబట్టి శిష్యుడు ఇలా వచ్చారు. కరెక్ట్. ఆ గురువు అలా, ఆయన వైభవం అలా ఉంది కాబట్టి ఇంకా సనాతన ధర్మం పరిడ వెళ్తోంది. ఫ్లైట్లో వెళ్ళాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు అని అంటే ఫ్లైట్ అవసరం లేదు కాబట్టి. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను ఢిల్లీకి వెళ్ళాలి, ఫ్లైట్ వేసుకొని పోతా. ప్రతి ఇంటికి వెళ్ళి ధర్మబోధ చేయాలి అని అంటే కావాల్సింది ఫ్లైట్ కాదు, పాదం కావాలి, నడుచుకునే వెళ్ళాల్సి. అదే చేశారు ఆదిశంకరాచార్య. ఇప్పుడున్న పీఠాధిపతులే తీసుకోండి. ఇప్పుడు వీళ్ళు చిన్నజీయర్ స్వామి ఫాలోవర్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఉంటారు, ఇంతమంది ఉంటారు. వీళ్ళని కూడా కంపేర్ చేద్దాం. శృంగేరి పీఠాధిపతులు ఉంటారు, మీరు వాళ్ళ ఫోటోలు చూడండి. నార్త్కి వెళ్ళారు, ఏది కేదార్నాథ్ పీఠము ఇక్కడ వరకు వెళ్ళారు కదా, జ్యోతిష్మత్ పీఠం, ఇవి వెళ్ళారు. ఎంత చల్లగా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడన్నా వాళ్ళు స్వెటర్ వేసుకోవడం చూసారా? లేదు. షాల్వా కప్పుకోవడం చూసారా చలి పెడుతుందని? లేదు, వాళ్ళు కప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ గురువులు అది చేయలేదు, మేము కూడా అది చేయొద్దు అంటారు. సరే, ఇప్పుడు ఎవరైతే బోగస్ ఫిలాసఫీ అంటారో, ఆదిశంకరాచార్యని తిడుతూ ఉంటారో సోషల్ మీడియాలో యూట్యూబ్ అకౌంట్స్ పెట్టుకొని, ఆ చిన్నజీయర్ స్వామి అయినా సరే, యూఎస్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయనని కమర్షియల్ అంటూ ఉంటారు కదా. మరి చిన్నజీయర్ స్వామిని అందరూ వాళ్ళు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన షాల్వా కప్పుకొని చలి పెడుతుందని ఇలా చెప్పుకోరు, లేకపోతే ఫైర్ వేసుకొని దాన్ని చలి కాపుకోవడానికి పెట్టుకోరు, ఏది పెట్టుకోరు. ఆ స్థాయిలో ఆయన ఉన్నారు. నువ్వు ఆ స్థాయిలో ఉన్నప్పుడు కమర్షియల్ ఎందుకో ఆలోచించు. ఇప్పుడు కమర్షియల్ ఎందుకు అవ్వాలి? సింపుల్గా చెప్పాలంటే వేదం నడవాలి భూమి మీద, వేదం అనుష్ఠానంలో ఉండాలి అంటే దానికి డబ్బులు కావాలి. అంత పెద్ద ఆశ్రమం ఆయన మెయింటైన్ చేస్తారు, డబ్బులు లేకుండా ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఊరికే అయిపోతాయా కదా. సరే, కమర్షియల్ అయింది అనుకుందాం. ఆయనకి ఏమైనా ఫ్యామిలీ ఉందా వాళ్ళ తరాలు అనుభవించడానికి? ఈయన తర్వాత అయినా సరే అనుభవించాల్సింది ఆ శిష్యులు, వేదం నేర్చుకుంటున్న వాళ్ళు, ఆయన నడిపించే హాస్పిటల్స్, ఇవెందుకు ఆలోచించడు? ఇవెందుకు కనపడవు ఎవరికి? పీఠాల దగ్గర డబ్బులు ఉన్నాయి, పీఠాల దగ్గర డబ్బులు ఉంటాయి, అడ్డగోలుగా ఖర్చు పెడితే అది అపాత్రదానం అవుతుంది. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో చూసుకొని ఖర్చు పెట్టి వేదం అనుష్ఠానంలో ఉండేట్టు చేస్తున్నారు. వీళ్ళతో కంపేర్ చేస్తే మోడర్న్ డే గురువులు వాళ్ళ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అవ్వడానికి డబ్బులు కలిగి, ఇప్పుడు మీరు అన్నట్టు ₹1,00,000 అది చేయడానికి, లైక్ మంత్రం ఇవ్వడానికి, పాద పూజ చేయడానికి వీళ్ళు తీసుకుంటారా? అట్లా లేదు కదా. సో మనము పరమ గురువులను ఎలా చూడాలి, మోడర్న్ డే గురువులను ఎలా చూడాలి, దేన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, దేన్ని ఎంతవరకు మనం తిరస్కరించాలి కూడా చూసుకోవాలి. ఒక తప్పు చేశారని ప్రతిసారి దాన్ని పట్టుకొని వాళ్ళని తిట్టడం చేయొద్దు. రైట్. ఇదే ఫ్లైట్లో ఎక్కారా, ఫ్లైట్లు ఉన్నాయా అన్న ఈ వ్యక్తులే పరమాచార్య గారి ఫొటోస్ ఈ మధ్య చాలా తెగ అమ్మేస్తున్నారు, తెగ కొనేసుకుంటున్నారని గుండెలు బాధేసుకున్నటువంటి వైనం. లేకపోతే కామాక్షి దీపాలు పెట్టకూడదని, ఇట్లా రకరకాలుగా కూడా విన్నాం. సో ఇట్లా పరమాచార్య గారి ఫోటోలు అమ్మేస్తున్నారు. మేము కూడా రామానుజాచార్యుల వారిని కొలుస్తాము, కానీ వారిని ఫోటోలు పెట్టేసుకోవటాలు ఇట్లాంటివి చెయ్యము, వారికి పూజ చేయము అని అంటూ ఉంటారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీరు కూడా వారి ఫొటోస్ పెట్టుకున్నారని అన్నారు కాబట్టి మేము కూడా ఇంట్లో పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకోవచ్చా? ఇది ఒక్కసారి హ్యాపీగా అండి. ఇప్పుడు గురువుని మీరు పూజ చేయకపోతే దేవుడి అనుగ్రహం ఎట్లా కలుగుతుంది? గురువుని పూజ చేద్దాం ఎక్కడన్నా ఉందా? అట్లా నిజంగా లేదే అనుకోండి, మరి రామానుజాచార్య దేహం అక్కడ ఉంది కదా, ఇంకెందుకు ఉంది? పెట్టకూడదు కదా, ఒక చుట్టూ 4 గ్లాసులు పెట్టి చేయొచ్చుగా. మరి దానికి పూజలు అవన్నీ ఎందుకు? సెన్స్ ఉందా ఎవరికైనా మాట్లాడడానికి? గురువుని గురుపాదుక పూజ అని ఉంటుంది. ఆదిశంకరాచార్య గురుపాదుక స్తోత్రమే రాశారు. ఎందుకు రాస్తారు? సో ఇప్పుడు ఇంట్లో నీకు అమ్మ స్వరూపం అమ్మలానే అనిపిస్తుంది, కానీ ఆమె నీకు మొదటి గురువు. మరి ఆమె తర్వాత పితృకార్యాలు చేయకు, ఇంట్లో ఫోటో పెట్టి పూజ చేయకు, ఏం పిచ్చి పిచ్చి అన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ సంప్రదాయాల్లాగా ఉన్నాయి కదా, వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ గురువు రామానుజాచార్యులు. ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో, లేకపోతే ఆయన గురించి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఫోటో లేదనుకోండి, వచ్చే తరాలకి నువ్వు ఏం చెప్తావు, నీ సంప్రదాయం ఎట్లా నించుంది అని అంటే ఆయన వల్ల అని ఎట్లా చెప్తావు?
ఇప్పుడు రామానుజాచార్య వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఒక 1000 years బ్యాక్ వచ్చారు. కానీ వస్తారని ఎప్పుడు చెప్పారో తెలుసా? నమ్మాల్ వారు ఆయన 36 years ఉన్నప్పుడు ఎప్పుడు దేహం వదిలేస్తారు. 32 years ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆయనకి ఒక ఈయన ఉంటారు, మధుర కవి ఆల్వార్ అని ఉంటారు ఆయన దగ్గర. సో ఈయన అడుగుతారు అన్నట్టు, స్వామి మీ తర్వాత ఈ వైష్ణవ సంప్రదాయాన్ని కాపాడేది ఎవరు అని. అప్పుడు ఆయన ఏం చెప్తారంట తెలుసా? కావేరీ నది ఉంటుంది కదా, అందులో నుంచి కొన్ని వాటర్ తీసుకొని ఒక కుండలో దాన్ని వేడి చేయని చెప్తారంట. మధుర కవి ఆల్వార్ అట్లనే చేస్తాడు. చేశాక అందులోంచి ఒక విగ్రహం వస్తుందంట బయటికి. ఎవరిది? రామానుజాచార్య విగ్రహం. వచ్చినాక ఇది ఇలానే ఉంచి సనాతన ధర్మానికి వైష్ణవ సంప్రదాయానికి ఒకరోజు గ్లాని కలిగే సిచ్యువేషన్ వస్తుంది. ఆ రోజు ఈ విగ్రహంలో ఉండే భవిష్యత్ ఆచార్యుడి కోసం మీరు వెతకండి అని చెప్తారంట. ఇప్పటికీ ఆ విగ్రహం అలవారు తిరునగరి అనే గుడిలో ఉంది అని చెప్తారు. అది 108 దివ్య దేశంలో ఒకటి. నమ్మాల్ వారు ఏదైతే చెట్టు కింద కూర్చొని అప్పుడు సమాధి స్థితిలో ఉండేనో ఆ చెట్టు కూడా ఇంకా అక్కడే ఉంది. ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా ఫోటో మేము పెట్టుకోము అని అంటే నాశనం అవుతారు. వాళ్ళు పెట్టుకోకపోయారు. జనాలకు కూడా ప్రబోధించటం, మీరు ఇవి పెట్టుకోవద్దు, అవి పెట్టుకోవద్దు, గురువుని ఇట్లా పూజించద్దు, గురువుకి పూజ ఏమిటి, ఇట్లా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేయడం అనేది. ఇప్పుడు ఇట్లా అయితే ఏమవుతుంది తెలుసా? రేపు పొద్దున మన ధర్మాన్ని కాపాడింది ఎవరో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు, రేపు పొద్దున ఇప్పటికే మన పేరెంట్స్ అప్పటికి మన లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఇప్పటికి దాని తర్వాత ఇంకా బిజీ అయిపోతుంది. బిజీ అంటే ఏం లేదు, దీనికి పని చెప్పడం మానేసి దీనికి పని చెప్పారు అంతే. రాత్రి 2 వరకు ఇది నడుస్తూనే ఉంటుంది, రేపు పొద్దున్న ఇది షేక్ అవుతుంది ఇట్లనే. సో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు జ్ఞానాన్ని ఎలా బోధిస్తావు? ఆ గురువు ఫోటో అక్కడ ఉంటే ఈయన ఎవరో తెలుసుకోవాలని ఒకరోజు కోరిక పుడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మా అన్న వాల్పేపర్ కంచి పరమాచార్యది 1 year నుంచి, కానీ నేను ఎవరో మా అన్నకు తెలియదు. మొన్న నేను పోయినా కదా, పోయినప్పుడు చెప్పిన, ఇప్పుడు ఆయన ప్రవచనం వింటాడు. ఫోటో అందుకే ఇంట్లో ఉండాలి. ఖచ్చితంగా మన చరిత్ర ఫార్వర్డ్ అవ్వాలి అని అంటే వాళ్ళని నువ్వు ప్రతిరోజు చూడాలి. చూసినప్పుడు ఏదో ఒక రోజు ఆయన గురించి తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టిన రోజు ఒక ఆర్తి కలుగుతుంది. ఆర్తి కలిగిన రోజు రామానుజాచార్యని నీకు ఒక గురు స్వరూపంగా ఇంకెవరి రూపంలోనూ వస్తాడు. ఎగ్జాక్ట్లీ, ఆయనే రావక్కర్లేదు, నీ అసలైన గురువు నీకు తారసపడతాడు. ఖచ్చితంగా లేరు, అయినప్పటికీ మాకు తారసపడట్లేదు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నిటికీ ప్రతి జీవికి గురువు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ పరమాత్మ మాత్రమే. అంతే. ఇప్పుడు సూప్రీంగా చూపిస్తారు కదా వీళ్ళు, విష్ణుమూర్తిని సూప్రీంగా చూపిస్తారు కదా. మరి ఆ విష్ణుమూర్తి కృష్ణునిలాగా వచ్చి భగవద్గీత చెప్పినప్పుడు ఆ కృష్ణుడి ఫోటో ఇంట్లో పెట్టుకో, నీకు రామానుజాచార్యది పెట్టుకోవడం కష్టమైనప్పుడు. కరెక్ట్ పాయింట్ తీశారు మీరు కదా. కృష్ణం వందే జగద్గురం, గురువులకు చేయొద్దు అని అంటే మరి కృష్ణుడిని నేనైతే ఆ మాట అనలేను. ఇంకొక దరిద్రం ఏమేం తెలుసా అండి, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, ఇవన్నీ ఉండి మనకు ఒక ఫోటో ఫ్రేమ్ దొరుకుతుంటాయి బయట. కృష్ణుడు రథసారథిగా ఉంటాడు, అర్జునుడు వెనక ఉంటారు కదా. ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయి అంటున్నారు. చాలా పీస్గా ఉంటారు. ఇప్పుడు ఆ ఫోటో అక్కడ ఉంటే ఏ సందర్భంలో భగవద్గీత చెప్పారో నీకు ఒక రోజు తెలుస్తుంది. తెలిసినప్పుడు నీ ఇంటి మీద ఎవరికైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఫైట్ చేయాలో తెలుస్తుంది. అక్కడ పాండవులు పోయి మా దగ్గర ఇంతమంది సైన్యం ఉందని చెప్పి టైంపాస్కి యుద్ధం చేయలే. వీళ్ళు ఎన్నో అవమానాలు ఫేస్ చేసారు. యుద్ధం తప్పదు అని డిసైడ్ అయినప్పుడు మాత్రమే యుద్ధం చేశారు. అప్పుడు కృష్ణుడు రథసారథిగా ఉన్నారు. ఏది రైట్ వేనో యుద్ధం చేయాలంటే కూడా గైడెన్స్ కావాలి, అందుకే వెళ్ళారు. ఇప్పుడు రాముడు తీసుకున్నా సరే రావణ సంహారం ఎట్లా జరిగింది? అగస్త్య మహర్షి వెళ్ళి ఆదిత్య హృదయం చెప్తారు. మరి గురు స్వరూపానికి ఏం అవసరం అక్కడికి వెళ్ళడం? చెప్పాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు చేసుకొని చచ్చిపోతాడులే, రామావతారం వచ్చింది అని చంపడానికి కదా, ఎట్లా గొట్ల అయిపోతుందిలే అనుకోలేదు. గురువు వచ్చాడు, రామ రామ మహాబాహో అని పరిగెట్టుకుంటూ వచ్చి మరి ఇచ్చారు కదా. సో గురువులని మనం తలుచుకోవాలి. అలా తలుచుకోవాలంటే వాళ్ళ ఆకారం ఏంటో మనకి తెలియాలి. ప్రాబ్లం ఏమైపోయిందంటే చాలా మందికి రామానుజాచార్య ఫోటో చూసినా ఆదిశంకరాచార్యనే అనుకుంటున్నారు, ఆదిశంకరాచార్యని చూసి రామానుజాచార్య అనుకుంటున్నారు. అది ఈశ్వరానుగ్రహం, ఎందుకంటే అక్కడ అభేదం చూడట్లేదు, అభేదంగా ఉంటున్నారు. మొన్న నాకు ఒక అతను మెసేజ్ పెట్టారు, మేము అలా ముచ్చింతల నుంచి పోతున్నామన్నా నాకు అక్కడ విగ్రహం కనిపించింది ఆదిశంకరాచార్యది, మా ఇంట్లో వాళ్ళకి నేను ఆదిశంకరాచార్య గురించే చాలా గొప్పగా చెప్పినా అన్నాడు. అన్న అక్కడ ఉంది రామానుజాచార్య అన్న నేను. సో ఇక్కడ చూడండి ఇంకొకటి, చాలా మంది, నేను దక్షరామం పోయినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే హైదరాబాద్ అని చెప్పిన.
అక్కడ ఆదిశంకరాచార్య ఫోటో చాలా పెద్ద విగ్రహం చాలా పెద్దది పెట్టారంట కదా అన్నారు. అన్న అది రామానుజాచార్య అన్న అని చెప్పిన. సరే వాళ్ళిద్దరికి అభేదం అయితే. అభేదం ఎట్లా అభేదం తెలుసా? ఇద్దరు పుట్టినరోజు కూడా ఒకటే రోజు, ఒకే తిథి రోజు పుట్టారు. నేను చెప్పబోతున్నాను, మీరు వచ్చింది ఆదిశేషుడు రామానుజాచార్య లాగా, ఇక్కడ వచ్చింది సాక్షాత్తు శివుడు, పుట్టింది ఒకటే రోజు, ఒకటే తిథి రోజు పుట్టారు. ఇంతకన్నా ఏం కావాలి? భేదమే లేదని చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ అమేజింగ్. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. మనం దేవీ నవరాత్రుల్లోనే ఉన్నాము. అమ్మవారి ఆరాధన సంవత్సరంలో 4 పర్యాయాలు నవరాత్రులు వస్తూ ఉంటాయి. కానీ దేవీ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ అమ్మవార్లను కొలిచేటటువంటి పద్ధతిలో అటు నవదుర్గా సాంప్రదాయం అని, నవదేవీ సాంప్రదాయం అని, లేకపోతే మామూలుగా సాత్వికంగా చేసుకునేటటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఈ దశమహావిద్యల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ, అంటే గురుముఖతగా తీసుకున్నటువంటి పరిస్థితి కనుక ఉంటే దశమహావిద్యల్ని చాలా చాలా వైభవంగా చేసుకుంటారు. ఇక ఈ దశమహావిద్యలు అనే మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంట్రడిక్షన్స్ అనేవి అనేకం వినపడుతుంటాయి. చెయ్యొద్దు, దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు, అమ్మవార్లని కొలవద్దు, ఇట్లా రకరకాలు. దశమహావిద్యల్లో కూడా మళ్ళీ కలిపేస్తున్నారు ఒక కన్ఫ్యూజన్. సప్తమాతృకలు వేరు, అష్టమాతృకలు వేరు, దశమహావిద్యలకు సంబంధించిన రూపాలు వేరు, నవచండీలు వేరు, నవదుర్గలు వేరు. అమ్మో ఎన్నున్నాయో. మరి పర్టికులర్గా దశమహావిద్యల గురించి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి? అంటే నేను దాని వైపు ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ సాత్విక పూజ మనకు అలవాటు. ఇంకొకటి, నేను నామజపం కానీ లేకపోతే సాధన ఏం చెయ్యను. నా సాధన శక్తి దశమహావిద్యల్లో ఉన్న అమ్మ వాళ్ళని పూజించడానికి సరిపోదు. సో దాని వైపు నేను వెళ్ళట్లేదు. కాబట్టి నేను రీసెంట్గా నండూరి శ్రీనివాస్ గారు విధుశేఖర భారతీ స్వామి వారితో ఇంటర్వ్యూ చేశారు. అందులో అడుగుతారు దశమహావిద్యల్ని మనం పూజించొచ్చా అని. స్వామివారు ఒకటే చెప్తారు, విధుశేఖర భారతీ స్వామి వారు, సాత్విక ఆరాధన ఎప్పుడైనా మంచిదే. అమ్మవారి స్వరూపం నీకు అక్కడ ఉగ్రంగా కనిపిస్తున్నా కూడా అమ్మతత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. నువ్వు ఆరాధన చేసినప్పుడు, సాత్విక ఆరాధన చేసినప్పుడు నీకు అమ్మ స్వరూపంలోనే అనుగ్రహం దొరుకుతుంది అని చెప్తారు సింపుల్గా కదా. సో ఇప్పుడు తాంత్రిక వేలోనే చేయాలనుకోండి, మనకి తంత్రాకి సంబంధించిన గురువులు ఎక్కడ లేరు. ఇప్పుడు నేను ఒకటి చేస్తా, ప్రాబ్లం అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చాలా క్విక్ రిజల్ట్స్ కోసం ఎవరు తంత్రా చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, యూట్యూబ్లో చూసి అవి చెప్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఆడ కనిపిస్తుంది, గూగుల్లో మంత్రాలు ఎత్తుక్కొని ఆ మంత్రాలు ఇది చేయడం చేస్తున్నారు అన్నట్టు. గూగుల్ మంత్రాలతో చేసేస్తున్నారు పూజలు. మీ అంటే ఇంకా మంత్రోపదేశం లేకుండా గూగుల్లో ఎత్తుక్కుంటున్నారు. భైరవ మంత్రం అని లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, అవి ఎత్తుక్కొని వాటిని ఇది నిత్యం ఇది చేస్తున్నారు అన్నట్టు. రాజర్షి నండి గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక దగ్గర చెప్తారు పాడ్కాస్ట్లో, రణ్వీర్ అలహాబాదీ దాంట్లో, గురుపదేశం లేకుండా తాంత్రిక్ చాలా కష్టం. అది ఎంత పైకి లేపుతుందో అంత పడేస్తుంది ఒక రోజు. గురువు గైడెన్స్ ఉండాలి. నాకు కొందరు పరిచయం అయ్యారు లక్కీగా ఇదే టైంలో. రాజర్షి నండికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, పరిచయం అయ్యారు. వాళ్ళని అడిగితే చెప్పారు అన్నట్టు, గురువు గైడెన్స్ లేకుండా మేము ఏది చెయ్యము, మాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో మా గురువుకి తెలుసు. సో మాకు అప్పుడైనా అది ఇస్తారు, మేము అది మాత్రమే చేస్తాం, అది దాటి మేము బిహేవ్ చేయము అని చెప్తారు అన్నట్టు. అట్లా తంత్ర వైపు ఉన్నప్పుడు గురువు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు సాత్విక ఆరాధన అనుకోండి, మనకి గురువు ప్రత్యక్షంగా పక్కన లేకపోయినా సరే, దీంట్లో ఏమన్నా మనం ఒకటి తప్పు చేసినా సరి చేయడానికి ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళినప్పుడు అయ్యగారు కూడా చెప్తాడు ఏం చేయాలి అనేది. లేకపోతే నేను కనుక్కొని చెప్తే నాకు ఇక్కడ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తారు. తంత్ర దగ్గరికి పోతే అందులో మనని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకే విధుశేఖర భారతీ స్వామి వారు కూడా ఏమన్నారు, మా సాత్విక ఆరాధన చేయమన్నారు అన్నట్టు. సో దట్టు గురువు గైడెన్స్లోనే. ఇక్కడ మరి దీంట్లో ఎవరు చెప్పారు, ఎందుకంటే మనకి ప్రతిరోజు విధుశేఖర భారతీ స్వామి వారు కనిపిస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో కనిపిస్తారు, ఇన్స్టాలో కనిపిస్తారు, ఆయన దగ్గర కనిపిస్తున్నారు. మనకి ఏమైనా డౌట్లు ఉన్నా వాళ్ళు చెప్పిన స్పీచెస్ నుంచి వెతుక్కొని మనం తప్పు చేసామా కరెక్ట్ చేస్తున్నామా చెప్పొచ్చు. మంత్రాల గురించి కూడా చెప్పారు అన్నట్టు. స్తోత్రం అన్నది ఎవరైనా చదువుకోవచ్చు, ఎందుకంటే దేవుడిని అది స్తుతించినప్పుడు వచ్చింది కాబట్టి. మంత్రం అనుకోండి, అది ఋషి ప్రోక్తంగానే ఉంటుంది, దానికి ఒక స్వరం ఉంటుంది, శృతి ఉంటుంది, ఆ శృతిలోనే దాన్ని పలకాలి. అందుకే ఇది కూడా చెప్తారన్నట్టు, మంత్రోపదేశం లేకుండా, గురువు గైడెన్స్ లేకుండా మంత్రాలు చదవద్దు ఎవరైనా సరే అని చెప్తారు. అందుకే ఆయన మీరు ఎప్పుడైనా చూస్తే కూడా అయోధ్య రామ మందిర్ అప్పుడు కూడా ఆయన జయరామ జయరామ జయ జయ రామ అని మాత్రమే చెప్పించారు అందరితో. అలా ఎందుకు చెప్పించారు, వేరే చెప్పొచ్చుగా, గురుస్వరూపంగా ఉన్నారు. సో మనకు లైవ్గా కనిపిస్తున్నారు, అట్లా ఉపదేశం ఇవ్వచ్చుగా. మరి నేను ఇంతమందికి కనిపిస్తున్నా, ఒకసారి ఉపదేశం ఇచ్చేస్తే అయిపోతుంది అనుకోవచ్చుగా, కానీ ఎందుకు ఇవ్వరు? అలా ఇస్తే వీడు నెగిటివ్గా వాడుకుంటాడు దాన్ని. చెప్పే ఫ్లో ఒకలాగా ఉంటే వీడు ఇంకొకలాగా చెప్తుంటాడు దాన్ని. బీజాక్షరాలు చాలా పవర్ఫుల్.
కాబట్టి దశమహావిద్యల జోలికి వెళ్ళాలి అని అనుకుంటే విధుశేఖర భారతి స్వామి వారు చెప్పినట్టు సాత్విక ఆరాధన చేస్తే మంచిది. ఉగ్రదేవత ఆరాధన మీరు అట్లా వెళ్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది తట్టుకోలేము కూడా, కింద పడేసిన రోజు తట్టుకోలేము. అంత శక్తి మనకు ఉండాలి దాని జోలికి వెళ్ళాలి అంటే. అది ట్రాన్స్ఫార్మర్. దాని జోలికి వెళ్ళాలంటే ఎవరో టెక్నీషియనే వెళ్ళగలడు, మనం వెళ్ళి ముట్టుకోలేం కదా. అవును. ఇప్పుడు అక్కడ ఉగ్రంగా కనిపిస్తున్నారు అమ్మవారు. మనం సాత్విక ఆరాధన చేసినప్పుడు ఆ అమ్మవారు మనకి అమ్మ స్వరూపంలోనే దర్శనం ఇస్తారు, అమ్మ స్వరూపంలోనే అనుగ్రహం ఇస్తారు. లేదు అని ఎట్లా పడితే అట్లా చేస్తే ఆ ఉగ్ర స్వరూపంతోనే వస్తుంది రిటర్న్ గిఫ్ట్ కూడా. అందుకనే జాగ్రత్త వహించాలి. మరి ఇదే ఉగ్ర రూపము లేకపోతే ఇదే ఉగ్ర తత్వము అటు విష్ణువుకు కూడా ఉంది నరసింహస్వామి రూపంలో. మరి నరసింహుడిని చక్కగానే పూజిస్తున్నాం కదా అన్న క్వశ్చన్ రైజ్ చేస్తే ఏంటి మీ ఆన్సర్? ఇప్పుడు దీంట్లో కూడా ఉంటాయండి. నార్మల్గా మనకి దిష్టి తీస్తాము, గుమ్మడికాయ కొడతాము, ఇవన్నీ తాంత్రికలోనే చాలా సాత్వికంగా ఉంటాయి. నరసింహస్వామి కనపడడానికి ఉగ్ర స్వరూపంగా కనిపించినా కూడా మరి ప్రహ్లాద దగ్గరికి వెళ్ళగానే పోయింది కదా మరి మొత్తం. లక్ష్మీదేవి వెళ్ళడానికి భయపడతారు, నా స్వామిని నేను ఎప్పుడు అంత ఉగ్రంగా చూడలేదు, నేను వెళ్ళను అని. సో సాత్విక ఆరాధన ఎప్పుడూ మంచిదే. ఇప్పుడు మనకి తంత్రాలో కూడా తీసుకుంటే రాముడు, కృష్ణుడు వీళ్ళని కూడా తాంత్రిక వేలో పూజ చేయొచ్చు అని చెప్తారు. దానికి చాలా పద్ధతులు ఉంటాయి. దాని జోలికి ఎవరు పోరు. ఒక గైడ్ లేకుండా అయితే, అంటే ఒక గురువు లేకుండా మాత్రం ఎవరు చేయరు అన్నట్టు. అటువంటి గురువులు ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నారు మన తాంత్రిక వాళ్ళు. ఇప్పుడు నేను మీకు పరిచయం అయ్యా, నెంబర్ అడిగితే నెంబర్ ఇచ్చేస్తా. నేను ఒక బ్రాహ్మణే అనుకోండి, ఒక గుడిలో చేస్తున్నా, లేకపోతే ఒక పీఠంకి సంబంధించి నాకు కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ అడగగానే నేను ఇచ్చేస్తా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి, ఎలా పడితే అలా చెయ్యొద్దు అని ఒక సింపుల్ ఒక మాట చెప్పి ఇచ్చేస్తాను నెంబర్. తంత్రాకి సంబంధించిన వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు చాలా గుప్తంగానే ఉంటారు. సొసైటీలో మనతోనే తిరుగుతూ ఉంటారు. ఒక రా ఏజెంట్ అనుకోండి, వాళ్ళు అసలు ఇది చేస్తారని కూడా మనకు తెలియదు, మనతోటే ఉంటారు, మనతోనే ఉంటారు. అండ్ వాళ్ళు ఎవరికి హామ్ చేయరు. వాళ్ళు తంత్ర కూడా పాజిటివ్ వేలో మాత్రమే. ఎందుకంటే ఎవడైతే మనం పట్టుకుంటామో, తంత్రవాడు దొరికాడు కదా అని పట్టుకొని వాడు డబ్బులకు ఆశించో ఇంకో దానికో నెగిటివ్గా వాడుకుంటే ఫస్ట్ పడే ఎఫెక్ట్ వాడికే. వాడి జీవితం వాడెందుకు నాశనం చేస్తాం అనుకుంటాడు. నీ శత్రుత్వం కోసం, డబ్బుల కోసం వాడి ప్రాణాలనే పాడంగా పెడతాడా? పెట్టాడు కదా. సో అందుకే తంత్ర వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు ఎట్లా తెలిసిందంటే సడన్ గా తెలిసింది, అరే వీళ్ళు నా దగ్గర కాంటాక్ట్ లో ఉన్నారా అని. సో వాళ్ళు పాజిటివ్ పర్సన్, చాలా పాజిటివ్, ఏది పడితే అది చెయ్యరు. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది శత్రువులు ఉన్నాడండి, వాడు నాశనం అయిపోవాలండి, ఇది చెయ్యండి అంటే డబ్బులు కాసపడి చేసేస్తాం, మనం అది చేసేద్దాం, మనం ఇది చేసేస్తాం, అండ్ నేను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. సింపుల్, అంతే అంతే అంతే. సింపుల్. ఈ తాంత్రికలో ఉన్న వాళ్ళు ఎట్లా మీకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ పేర్లు అవన్నీ ఏం అడగట్లేదు, బట్ వాళ్ళ స్టైల్ ఆఫ్ డీలింగ్ ద థింగ్ ఎలా ఉంటుంది? మనలానే మాట్లాడుకున్నా, మన గుడిలో అయ్యగారిని ఎలా చూస్తామో వాళ్ళు అలానే కనిపిస్తారు, మనలాగానే అన్ని పనులు చేస్తారు. నేను ఇది కాదు నేను అనేది, ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి నెగటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడేయాలి వాళ్ళని అని వాళ్ళు చేసేటటువంటి విధి విధానాలను ఎప్పుడైనా మీరు డిస్కస్ చేసుకున్నారా? లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కూడా. చెప్పరా? ఎందుకు అని అంటే చెప్పాను కదండి, ఇప్పుడు నాకేదో తెలిసింది, నేను అది బయటోడికి చెప్పేటప్పటికి ఇంకొక వేలో పోతుంది ఆబ్వియస్లీ. సో వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. మరి వాళ్ళు తాంత్రికలో ఉన్నారని మీకు ఎలా తెలుసు? మామూలుగా ఇలా డిస్కషన్ వస్తుంది కదా, ఇంకా సోషల్ మీడియాలో ఇదంతా ఎక్కువైపోతున్నాయి గారు, దీనికి ఏంటి సొల్యూషన్ అది ఇది అంటే, ఎవడైతే ఏదైతే ఫాలో అవుతున్నాడో వాడు దేన్ని ఫాలో అవుతున్నాడో ఫస్ట్ అడుగుతారు. ఇప్పుడు కేరళ తాంత్రిక ఉంటుంది, కామాఖ్య దగ్గర ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. సో ఏ తాంత్రిక్ ఫాలో అవుతున్నాడో తెలియాలి ఫస్ట్. తెలిసినప్పుడు దానిలో నుంచి బయటికి తీసుకురావడం వల్ల అది ఇతని దగ్గర సొల్యూషన్ ఉందా లేదా కూడా. ఎందుకంటే ఇతను తాంత్రిక్ ఒక వేది ఆరాధన అంటే ఒక వేలో ఇది చేస్తున్నారు. సపోజ్ కేరళ తాంత్రిక్ ఉందనుకోండి, నేను అది ఫాలో అయ్యి బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చింది, అప్పుడు ఇతను నాకు సొల్యూషన్ చెప్తాడు. లేదా నేను వేరేని ఫాలో అయ్యి అతను చెప్పిందంత నేను చేసేసుకొని నా లైఫ్ ఖరాబ్ చేసుకుంటే ఇతను నాకు సొల్యూషన్ ఎలా చెప్తాను? మళ్ళీ నేను అతనికి సంబంధించిన వాళ్ళని ఎత్తుక్కోవాలి. సో అందుకే వాళ్ళు ఏది బయటికి చెప్పారు. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు, నార్మల్ గానే ఉంటారు. ఈ మధ్య కొందరు ఓపెన్ అవుతున్నారు, కానీ నాకు బెస్ట్ అనిపించింది ఎక్కడ నెగిటివ్ గా విననిది అయితే రాజర్షి నండి గారి గురించి. తాంత్రిక్లోనే చాలా నీట్ గా గైడ్ చేస్తారు. చాలా అతని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటది. ఇప్పుడు మనకు చాగంటి గారి ప్రవచనాలు ఎలా వినాలి అనిపిస్తాయో, సామేదం గారివి అట్లా. అతను నార్త్, అతను కూడా చాలా నీట్ గా గైడ్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట స్టూడెంట్స్ విషయంలో కూడా, నేర్పిస్తూ ఉన్నారు, స్ట్రిక్ట్ గా కూడా. అందుకే వాళ్ళ గీత దాటి బయటికి పోరు. ఒకసారి ఈయనతో కనెక్షన్ కట్ అయింది అనుకోండి, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు ఆయన వదిలిపెట్టేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? గైడ్ చేయడానికి ఉండరు. సగంలో ఆపేస్తే కూడా ప్రాబ్లమే కదా. సో దశమహావిద్యలకి ఒకవేళ నేర్చుకోవాలి అంటే గురువుల ద్వారా నేర్చుకోవడం అనేది చేయాల్సినటువంటి ఒక విషయం. రైట్. ప్రమోద్ గారు,
ఒక చాలా నవ్వాలా ఏడవాలా ఈ విషయానికి అర్థం కానటువంటి ఒక వైనం. నేనైతే ఫస్ట్ టైం విన్నప్పుడు అవాక్కయ్యి పిచ్చి చూపులు చూశాను నేను. ఏమిటంటే ఈ హరే కృష్ణ నామజపం ఏదైతే ఉందో, హరే కృష్ణ అంటే ఓకే, హరే రామ అంటే బలరాముణ్ణి పూజించడం అనేది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయ్యా. మీరు షాక్ అయ్యారా? ఏంటి ఇంత స్కామా అనిపించింది. స్కామ్. బలరాముడు కూడా మరి అంటే విష్ణుమూర్తి అంశే కదా, కొలిస్తే వచ్చేటటువంటి తప్పేమిటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుతున్నాం. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మాట్లాడాలి కదా. బట్ రాముడు రాముడే కదా, రాముడు రాముడే. అయితే మనం రామానే అనుకుంటాం, వాళ్ళు బలరాముడి కింద కన్సిడర్ చేస్తారు అని విన్నాను. దీని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? హరే కృష్ణ మహామంత్రం అని దాన్ని యాక్చువల్లీ ఉల్టా చేసేసారు అన్నట్టు. ఇంకొన్ని రోజులు అయితే గూగుల్ కూడా దాన్ని ఇదే కరెక్ట్ మంత్రం అని చెప్తుంది. ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ మీరు గూగుల్లో చూస్తే కలిసంతారణ ఉపనిషద్ అని మనకు ఒకటి ఉంది, కృష్ణ యజుర్వేదంకి సంబంధించింది అనుకుంటా. అందులో బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తారని చెప్తారు విష్ణుమూర్తిని తలుచుకోవడానికి లైక్ ఈజీ వే ఏంటి అన్నప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది మంత్రం కలిసంతారణ ఉపనిషత్తు. అది వీళ్ళేం చేసిరంటే దాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మార్చుకున్నారు. సరే మార్చుకున్నారు, ఓకే. దీంట్లో రామ అంటే బలరాముడు అని రాసుకున్నారు చైతన్య చరితామృతంలోనో ఏదో బుక్లో. అలా అని మనకి ఎవరు చెప్పారు? ఏ పురాణంలో ఉంది బలరాముడిని మీరు నామజపం చేయమని చెప్పి? మోడర్న్ గురువులు చేసినటువంటి ఒక మోడర్న్ ఆర్గనైజేషన్స్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఆథెంటిక్ పీఠాలు తీసుకోండి. ఇప్పుడు రామానుజాచార్య పీఠం ఉంది అంటే లైక్ ఇప్పుడు ఆ పరంపరలో వస్తున్నారు కదా చిన్నజీయర్ స్వామి వారికి, శృంగేరి లేకపోతే శంకర పీఠాలు తీసుకోండి. అక్కడ ఇట్లా ఎక్కడైనా ఇప్పుడు మధ్వాచార్య పరంపర ఉంది, అక్కడ మంత్రాలు ఉల్టా చేసుకున్నారు? ఉండదు, డెఫినెట్లీ నాట్, లేదు కదా. సో మంత్రాలు ఎందుకు ఉల్టా చేసుకోవాలి? ఇప్పుడు కృష్ణ కాన్షియస్ని పెంచడానికి కృష్ణుని నువ్వు ముందెందుకు తీసుకొచ్చినావు కదా, అంతే కదా. సో మంత్రం ఎలా ఉందో అలానే చదవాలి, ఉల్టా చేస్తే ఉల్టా రిజల్ట్సే వస్తాయి. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు. సో నీకు ప్రేమ ఎక్కువైంది కాబట్టి నీకు నచ్చింది మార్చుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే శాస్త్రం ప్రమాణం ఒకటి ఉంటుంది, ఈ నేలకి శాస్త్రం ప్రమాణం. వీళ్ళు ఏమంటారంటే చైతన్య ప్రభుకి కళలో వచ్చి చెప్పారు, ఇలా ఉపదేశం ఇచ్చారు సంథింగ్ అని చెప్తారు. కళలో వచ్చింది ప్రతిదీ చేస్తా అంటే నాకు కళలో చాలా వస్తాయి, అధర్మంగా పోయి వాళ్ళని కొట్టమని చెప్పి మరి కొడితే యాక్సెప్ట్ చేస్తారా? కేసులు పెడతారు. అప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఇలా కళలో వస్తుంది స్వామి ప్రతిసారి, దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అంటే నేను నా దారి ఎటువైపు అని ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నాకు చెప్తారు, ఇది పద్ధతి కాదు, నువ్వు వేరేలాగా ఆన్సర్ చెప్పు నోటిదో అని చెప్పి. ఇది పద్ధతి. సో కళలో వచ్చింది ప్రతిదీ చేసుకుంటూ పోతా అంటే దానికి ప్రామాణికం ఒకటి ఉండదు. ఎందుకంటే వచ్చింది ఈయననే ఫస్ట్ గురువు అనుకోండి, అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఈయన కళలో వచ్చి చెప్పారు విష్ణుమూర్తి కాబట్టి అలా అనుకుందాం. కానీ ఈయన కన్నా ముందు పరంపరలు ఉన్నాయి కదా, సంప్రదాయాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు కళలో వచ్చి చెప్పారు, అప్పుడు ఏం చేయాలి? ఆథెంటిక్ పీఠాలు ఏవైతే ఉంటాయో అక్కడికి పోయి ఈ మంత్రం ప్రామాణికమా, ఈయనకి కళలో వచ్చింది ఇది ఇట్లా చెప్పొచ్చా, చెప్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వాళ్ళని అడిగితే వాళ్ళు శాస్త్ర చర్చ చేస్తారు, దాని మీద ఒక డిబేట్ నడుస్తుంది. ఇది ఆథెంటిక్ అంటే దీన్ని మనం ప్రామాణికంగా చెప్పొచ్చా లేదా, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు అది మనకి ప్రామాణికత. అలా ప్రామాణికం దీనికి చెప్పారా హరే కృష్ణ మహామంత్రానికి? లేదు. ఇంకొకటి స్వయంగా విష్ణుమూర్తితో కృష్ణుడో చెప్పారు అని అంటారు అన్నట్టు కళలో. మరి రావణ సంహారం చేయడానికి విష్ణుమూర్తి రాముడిగా వచ్చినప్పుడు 2 మహాయుగాల వరకు ఎందుకు వెయిట్ చేశారు సంహారం చేయకుండా? ఇప్పుడు అవతారం స్వీకరించి జ్ఞానం బోధించాలంటే గురుస్వరూపంగా వస్తారు, అవతారం స్వీకరించి సంహార ప్రక్రియ చేయాలి అని అంటే ఒక అవతారం వస్తుంది. డిపెండ్స్ అక్కడ అడిగిన వరాన్ని బట్టి. ఎక్కడ చూసినా సరే ఈ శాస్త్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలో నుంచే కదా. ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం స్వీకరించి సంహార ప్రక్రియ చేయాలి అన్న, జ్ఞానం బోధించాలి అన్న శాస్త్రానికి లోబడి మాత్రమే ఉంటారు, శాస్త్రానికి అతిక్రమించి ఆయన ఉండరు. అతిక్రమించాలి అని అంటే పుట్టగానే చంపేయచ్చు, వీటి వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది, పుట్టగానే చంపేయచ్చు. కానీ ఎందుకు చంపరు? ఎందుకంటే ఆయనకు ఆ రైట్ లేదు. ఎందుకు రైట్ లేదు? ఎవడైతే పుట్టగానే చంపేయచ్చు కదా అంటుంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే మన ఆయుష్ ఊపిర్ల ప్రకారం ఉంటుంది. ఇన్ని ఊపిర్లు అయిపోయాక వీడికి చచ్చిపోతాడు, శ్వాస విడిచారు అని అంటారు. సో చివరి ఊపిరిలో మనం కోరుకునే కోరిక, మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో, ఏదైతే ఆలోచన ఉంటుందో దాన్ని బట్టే వచ్చే జన్మ అనేది ఉంటుంది. దీనికి దేవుడికి సంబంధం లేదు. ఇప్పుడు నెక్స్ట్ జన్మ నాకు ఏది రావాలనేది నాకు సంబంధం. కాబట్టి సంహార ప్రక్రియ నన్ను పుట్టగానే చేయాల్సిన రైట్ దేవుడికి లేదు. కానీ నా వల్ల ధర్మానికి ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు
అవతారం స్వీకరించి ధర్మాన్ని కాపాడే కర్తవ్యం విష్ణుమూర్తి మీద ఉంటుంది కాబట్టి సంహార ప్రక్రియ అప్పుడు చేస్తారు. సో ఇంత శాస్త్రానికి లోబడిన విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు తీసుకున్నప్పుడు రాముడిగా వచ్చి కష్టపడ్డారు, కృష్ణుడిగా వచ్చి అయితే కడుపులో ఉన్నప్పటి నుంచే కష్టపడ్డారు. మరి అప్పుడు శాస్త్రాన్ని అతిక్రమించవచ్చుగా, ఎందుకు అతిక్రమించలే? అక్కడ అతిక్రమించని శాస్త్రము మరి విష్ణుమూర్తి ఇక్కడ వచ్చి నువ్వు మంత్రాన్ని మార్చుకొని ఎట్లా చెప్తారు? ఉపనిషత్తులు మనకి ప్రామాణికమే కదా, మరి దాన్ని అతిక్రమించి ఎలా చెప్పారు ఆయన? అలా అతిక్రమించి ఆయన చెప్పినట్టు వీళ్ళు చెప్పుకుంటే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ప్రపంచం? కరెక్ట్. అయితే మరి బలరాముడు కూడా విష్ణు అంశే కదా. ఏ నామం అంటే ఆయనకి సహస్రనామాలు, అంటే అనంతమైనవి, ఇంకా లెక్క పెట్టలేము అన్ని నామాలు కదా. బలరాముడు కూడా అందులోని ఒక నామమే. అది చదివితే మోక్షం రాదనేది మీ నమ్మకమా? మరి లక్ష్మణుడిని కూడా చెప్పొచ్చు కదా. ఓం లక్ష్మణాయ నమః ఎక్కడ ఉన్నాయా? ఉండదా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన లక్ష్మణుడే కదా వచ్చే జన్మలు అన్నలాగా పుట్టారని ఆదిశేషుడే కదా ఆయన. మరి ఆయనకి ఎందుకు లేదు? మరి లక్ష్మణుడిని కూడా చేర్చొచ్చుగా మంత్రంలో. లక్ష్మణుడికి రాయమని చెప్పండి సహస్రనామాలు, అష్టోత్తరాలు, ఓ మంత్రము, ఇవన్నీ లేవు కదా. లక్ష్మణుడికి పూజ చేయడం ఎక్కడన్నా చూసారా? రాముడితో పాటు ఉన్నప్పుడు ఆయనకి అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ కూడా అంతే, కృష్ణుడితో పాటు ఉంటేనే బలరాముడు, ఇప్పుడు రాముడితో పాటు ఉంటేనే లక్ష్మణుడు. విగ్రహంలో ఇప్పుడు గుడిలో ఇస్కాన్ టెంపుల్ పెట్టుకున్నారు బలరాముడిని. ఇస్కాన్ లో ఉండేది మరి పూరి జగన్నాథ్ లో వాళ్ళు ముగ్గురు ఉంటారు కదా సుభద్రతో కూడి. అవును. సో థింగ్ ఏంటి అంటే శాస్త్రం ఏదైతే మనకు చెప్పిందో అది అతిక్రమించకుండా ఉంటే బెటర్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు రాముడిని పూజిస్తున్నారు అనుకోండి, లక్ష్మణుడి అనుగ్రహం కలగదా? కలుగుతుంది. మరి కృష్ణుడిని పూజించినప్పుడు బలరాముడి అనుగ్రహం కలగదా? ప్రత్యక్షంగా రాముడి నామమే ఎందుకు మార్చుకోవాలి బలరాముడి లాగా? ఇంకొకటి ఏంటంటే రామనామాన్ని వశిష్ఠుల వారు ఆషామాషిగా పెట్టినటువంటి విషయం కాదు అది. అవును కదా. రామ అనే నామం మనకు తెలుసు, రామాయణం చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఆ నామానుకున్న వైశిష్ట్యమే వేరు అసలు. అవును. మార్చటం కరెక్ట్ కాదు. మార్చడం అసలు కరెక్ట్ కాదు. అలా మార్చుకునే రైటే ఉంటే విష్ణుమూర్తి చెప్పాను కదా పుట్టగానే అది చంపేయాలి. అయితే ఒకళ్ళు అందం జరిగింది, నాతోటి అందం జరిగింది. నేను కూడా అడిగాను ఇది హరే కృష్ణ అనేది ముందెందుకు వచ్చింది, రాముడు వెనక్కి ఎందుకు వెళ్ళాడు అని అంటే, మీకు ఏమైనా ప్రాబ్లమా, కృష్ణుడు ఏమైనా వచ్చి చెప్పాడా ఇలా చదవద్దని అని ఆన్సర్ వచ్చింది. ఎట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు రామనామానికి ఉండే విశిష్టత ఏంటి అని అంటే ఎవరైనా పలకొచ్చు. రామ అనే నామం, కృష్ణ అనే నామం అందరూ పలకలేరు. అవునా? ఎంతమంది పలకగలుగుతారు? కష్టం అవుతుంది. మీరు కంటిన్యూగా పలుకుతున్నా కొంచెం కష్టం అవుతుంది. రామ అంటే చాలా ఈజీ వే. అందుకే వశిష్ఠుడు ఏం చేశారు, వచ్చింది పరిపూర్ణ మానవుడిగా. కాబట్టి ఈయనేంటి ప్రపంచానికి రేపు పొద్దున ఇన్స్పిరేషన్ అవుతాడు. ఈ మనిషిలాగా వచ్చారు విష్ణుమూర్తి, కాబట్టి మానవాళికి మొత్తం ఆయన ఒక ఇన్స్పిరేషన్. సో ఈయనే రాముడు ఏదైతే చేశారో రామాయణం అందుకే ఏం చెప్తుంది అంటే రాముడు చేసిన ప్రతిదీ మనం చేయొచ్చు అని చెప్తుంది. కృష్ణుడు చెప్పింది మాత్రమే చేయమని చెప్తుంది మహాభారతం. కృష్ణుడు చేసింది అంతా మనం చేయలేము, ఇమిటేట్ చేయలేము, ఏం చేయలేము. అందుకే ఆయన చెప్పింది చేయాలి, రాముడు చేసింది చేయాలి. మరి ఇక్కడ వశిష్ఠుడు అందుకే కదా అలాంటి ఆయనని గుర్తుపెట్టుకోవడానికి ఎంత సులువైన నామం పెడితే బాగుంటుందో అంత సులువైన నామం 2 అక్షరాలతోనే పెట్టారు. మరి ఆయనను కూడా కాదని మీరు కూడా మార్చేసుకుంటారు. బలరాముడిని ఇటు పక్క శివద్వేషం, ఇటు పక్కన రాముడిని కూడా ఎందుకు అది వెనక్కి పెట్టి ఇది ముందుకు పెట్టడం. అవతారం ఎలా వచ్చింది? వరుస కూడా పోనీ ముందు ద్వాపర త్రేతాయుగమే కదా. అంతే కదా. అలా మళ్ళీ రాముడికి కృష్ణుడికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంది తెలుసా? రామావతారంకి కృష్ణ అవతారంకి ఎంత ఏజ్ గ్యాప్ ఉంది కాదు, 1,92,00,000 సంవత్సరాలు తేడా ఉంది రామావతారానికి కృష్ణ అవతారానికి. దీనికి వాయుపురాణంలో శ్లోకం ఉంటుంది, త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసః క్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగనః క్షయామి అని చెప్పి. ఫస్ట్లో ఏముంది, త్రేతాయుగే చతుర్వింశే అని ఉంది. చతుర్వింశి అంటే 24, త్రేతాయుగం అంటే త్రేతాయుగం. 24వ త్రేతాయుగంలో రామావతారం వచ్చింది, 28వ ద్వాపర యుగంలో కృష్ణావతారం వచ్చింది. ఇట్స్ సైకిల్, మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, కృష్ణుడు ఫస్ట్ మనువుకి భగవద్గీత చెప్పారు. ఏ మనువుకి? వైవస్వత మనువుకి. ఇప్పుడు మనం ఉన్న మన్వంతరం వైవస్వత మన్వంతరం, ఆ మనువుకి చెప్పారు అన్నట్టు ఫస్ట్ లో, ఎప్పుడు ఆది సృష్టి చేసినప్పుడు. సో అంటే ఆలోచించండి, లైక్ ఎప్పుడు రామావతారం వచ్చింది, ఎప్పుడు కృష్ణావతారం వచ్చింది. అయితే ఇదే జరుగుతూ ఉంటుందా మరి? మనకి సేమ్ అవ్వదు. సేమ్ అవ్వతే ప్రతిసారి రాముడు పంచవటి నుంచి లంకకి వెళ్ళాలిగా, మరి భద్రాచలం చరిత్ర ఎందుకు వచ్చింది మనకి కదా. సో ఆ టైంలో ఆ మన్వంతరంలో రావణాసురుడు ఏం కోరికలు కోరుకున్నాడో దాన్ని బట్టి అవతారం వస్తుంది అలా. రైట్. సో యుగాలు మాత్రం సేమ్, సత్య త్రేత ద్వాపర కలియుగం, ఏజ్ అవన్నీ సేమ్ ఉంటాయి. డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి.
రైట్. సనాతన ధర్మం ఇన్ని కొన్ని వందల సంవత్సరాలు దీని మీద అప్రతిహతంగా యుద్ధం చేసినప్పటికీ నుంచుని ఉంది అని అంటే దీని వైభవం అమోఘం. దీంట్లో పుట్టడం నిజంగా స్వామి కృప. ఇంకా అపారమైన కృప చేస్తేనే ఇందులో పుడతాము. తెలుసుకోవాలి మన ధర్మం యొక్క. అందున పరధర్మం ఎంత గొప్పదైనా దాంట్లోకి వెళ్ళకు, దాన్ని గౌరవించు అని కూడా మళ్ళీ మన పరమాత్మ చెప్పాడు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మోడర్న్ గురువులు బోల్డంత మంది వచ్చేస్తూ ఉన్నారు కాలమాన పరిస్థితులను బట్టి. ఫారెన్లో కూడా మన ధర్మం గురించి బాగా ప్రచారం చేయటం అనేది ఇస్కాన్ ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. ఫారెన్లో సనాతనాన్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు, ఫారెన్ అయినా తీసుకోండి, వెస్ట్రన్ కంట్రీస్నే మనం మాట్లాడుకుందాం. ఎలాగైనా ఈ ముస్లిం కంట్రీస్లో అయితే డెఫినెట్గా జరగదు కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్లో మన ధర్మాన్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు అవసరం అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీరు నమ్ముతారా పాకిస్తాన్లో ఇస్కాన్ ఉంది? అవునా? చూడండి, పాకిస్తాన్లో ఇస్కాన్ ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్లో ఇది గొప్పదే. మరి అంటే ఇలా స్ప్రెడ్ చేయడంతో ప్రాబ్లం లేదు, డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి, మైనారిటీస్ ఉన్నారు అక్కడ. అవును. సో ఇక్కడ వరకు ఎవడు క్వశ్చన్ చేయడు ఇస్కాన్ ని. కానీ ఇలా నామం ఉల్టా చేయడం, దాన్ని జపం చేయడం అదొకటి. ఆదిశంకరాచార్యని బోగస్ ఫిలాసఫీ అనడము చాలా తప్పు. శ్రీల ప్రభుపాద వివేకానందాన్ని ఆదిశంకరాచార్యని రాస్కెల్ అనడము, ఇట్లాంటివన్నీ ఎలా స్ప్రెడ్ అవుతాయి బయటికి? సో నిజంగా ఇప్పుడు ఇక్కడ ఆదిశంకరాచార్య లేకపోతే 72 అవైదిక మతాలతో మనకి చాలా ప్రాబ్లం అయ్యేది. కర్మకాండ అనేది లేకుండా పోయింది. మనకి భారతదేశంలో కర్మకాండ కంపల్సరీ, యజ్ఞాలు యాగాలు ఇవి జరుగుతూనే ఉండాలి. అప్పుడే వర్షాలు పడితే దేవతలు సంతోషిస్తారు, భూమి ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. పితృకార్యాలు కూడా చేయడం మానిపించారు ఆ టైంలో, బుద్ధిజం పాపులర్ అయినప్పుడు. సో ఇంత జరుగుతున్నప్పుడు ఆదిశంకరాచార్య వచ్చారు. ఈయన స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు కంచిపీఠం ప్రకారం తీసుకుందాం, పైన 3 శంకరపీఠాల ప్రకారం తీసుకుందాం. ఆదిశంకరాచార్య వచ్చింది 2500 ఇయర్స్ అని చెప్తారు, శృంగేరి ప్రకారం 1200 ఇయర్స్ అని. దేని ప్రామాణికత దానికి ఉంది. దానివల్ల మనకి డేట్స్తో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వచ్చారు ఆదిశంకరాచార్య అనేది ప్రామాణికంగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు 2500 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక మతం కూడా పుట్టలేదు అప్పటికి కదా. మరి క్రిస్టియానిటీ, ముస్లిం పుట్టకుండా చేసేవాళ్ళు, ఇంకొక రిలీజన్ పుట్టకుండానే మన వాళ్ళు చెయ్యొచ్చు. అసలు కృష్ణుడు ఆ మాట చెప్పనే లేదు. కానీ ఆదిశంకరాచార్య వెళ్ళారా? వెళ్ళలేదు. భారతదేశం బౌండరీస్ లో మాత్రమే పీఠాలు పెట్టారు. అసలు దాటరు కదా, సముద్రం దాటరు కదా. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కడాలు, సముద్రం దాటది చెయ్యరు. అంటే దాని గురించి కూడా మాట్లాడదాం. సింపుల్ లాజిక్ పరంగా చెప్తా. సో ఇప్పుడు మనం స్ప్రెడ్ చేయాలి అనుకోండి, సనాతన ధర్మం ఎలా ఉందో అలానే స్ప్రెడ్ చేస్తే మనకి ఫరక్ పడదు. ఎందుకంటే వేదం ప్రమాణం, శాస్త్రం ప్రమాణం ఉండి ఇందులో ఏది చెప్పారో అది స్ప్రెడ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు వివేకానంద ఉన్నారు, రామకృష్ణ పరమహంస యోగానంద, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడైనా వక్రీకరించుకొని ఎక్కడైనా జనాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ వీళ్ళ వైపు లాగుకోవడానికి స్ప్రెడ్ చేశారా? లేదు. ధర్మం ఏం చెప్పింది దానికి లోబడి మాత్రమే స్ప్రెడ్ చేసారు. అది ఎక్కడైనా ఫారెన్ కంట్రీస్ లో అయినా సరే. సో ఇప్పుడు మోడర్న్ డే ఆర్గనైజేషన్స్ తీసుకుందాం, ఇస్కాన్, ఈషా, ఇవన్నీ ఉన్నాయి కొన్ని. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము సనాతన ధర్మాన్ని అంత స్ప్రెడ్ చేస్తున్నాం, మేము అన్నదానం చేస్తున్నాం అని వాళ్ళు అంటారు. వాళ్ళ మీద ఎవరైనా వీడియోలు చేస్తే వాళ్ళంతా సేవ చేస్తారు, సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటున్నారు. సనాతన ధర్మాన్ని ఫారిన్లో ఎవడు స్ప్రెడ్ చేసినా, ఎంత స్ప్రెడ్ చేసినా సరే, ఈ నేల మీద వేదం నించోవడానికి మళ్ళీ విష్ణుమూర్తి అవతారం స్వీకరించాలన్నా పుట్టాల్సింది ఈ నేల మీద, ఇంకో నేల మీద కాదు. శంబలలోనే పుడతాడు ఆయన. సో గురు స్వరూపంగా వచ్చినా ఈ నేల మీదనే పుడతారు, ఎక్కడ పుట్టినా ఈ నేల మీదనే పుట్టాలి. సో ఈ నేలకి ఏదైతే ప్రామాణికమో ఆ వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించకుండా స్ప్రెడ్ చేసినప్పుడు ఎవరికి ప్రాబ్లం రాదు. కానీ ఇక్కడ వాళ్ళకి నచ్చింది స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని కృష్ణుడు కొడుకని వాళ్ళు రాసుకున్నారు. శివుడిని విష్ణుమూర్తితో పాటు ఎవరైతే పూజిస్తారో, అంటే శివుడిని బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తితో పాటు ఈక్వల్గా ఎవరైతే పూజిస్తారో పాషాండులని భగవద్గీత చాప్టర్ నెంబర్ 4 శ్లోకం నెంబర్ 12లో ఉంది భాష్యంలో. సో ఇట్లాంటివన్నీ బయటికి స్ప్రెడ్ అయినాక ఇక్కడ సనాతన ధర్మం ఎక్కడుంది? వీళ్ళు స్ప్రెడ్ చేసే దాంట్లో బేసిక్సే లేదు కదా. ఇప్పుడు ఈషా తీసుకుంటే సేమ్ అదే. ఆదియోగి, మన శాస్త్రంలో ఆదియోగి లేదు. శివుడు అంటారు దాన్ని, శివుడు త్రిపుండ్రం పెట్టుకొని ఉంటాడు, ఈ నామం పెట్టుకొని ఉండడు. ఈ నామం జగ్గివసుదేవ్ పెట్టుకుంటారు, దాన్ని శివుడికి పెట్టారు. శివుడికి 3వ కన్ను లేకుండా శివుడి స్వరూపం మనం చూడం. ఆదియోగికి 3వ కన్నే ఉండదు. శివుడు అన్నప్పుడు జటాజూటం ఉంటుంది, ఆదియోగికి జుట్టు విరబోసుకొని ఉంటుంది కదా. జటాజూటం అంటే జుట్టు అల్లుకొని ఉంటుంది శివుడికి, ఆదియోగికి ఫ్రీగా ఉంటుంది.
శివుడి మెడలో వాసుకి చుట్టుకొని ఉంటుంది, ఆదియోగి మెడలో వాసుకి జుట్టులో నుంచి వెనక నుంచి బయటికి వచ్చినట్టు ఉంటుంది. సో ఎక్కడ శివుడు? హాఫ్ బాడీతో శివుడిని ఎక్కడైనా పూజించామా అంటే మళ్ళీ వీళ్ళు ఇచ్చే రిఫరెన్స్లు ఏంటంటే ఏకముఖి లింగం ఉంటుంది, అందులో హాఫ్ లేదా, శివుడి తల మాత్రమే లేదా అంటారు. దానికి ఆగమ శాస్త్రం అప్రూవల్ ఉంది, ఆగమ శాస్త్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే శివుడు అరూపరూపియే, అంటే లింగ స్వరూపంలో ఉన్నప్పుడు అరూపరూపియే, కానీ శివుడికి 5 ముఖాలు ఉంటాయి. పంచముఖాలు. ఎందుకంటే ఇప్పుడు మనము శివుడి గుడిలోకి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా శివుడిని చూసినప్పుడు తత్పురుష ముఖాయ అని మొక్కాలి. స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా నించోకుండా కొంచెం పక్కకి వెళ్ళి తత్పురుష ముఖాయ నంది మధ్యలోకి రాకూడదు. దాని తర్వాత దక్షిణాభిముఖం వైపు వెళ్ళినప్పుడు అఘోర ముఖాయ అని మొక్కాలి. అలా ఇవి 2 నామాలు కదా, అలా సద్యోజాత లైక్ ఇట్లా ముఖాలు ఉంటాయి అన్నట్టు. కాబట్టి శివలింగానికి ముఖం పెట్టినప్పుడు శివుడికి 5 ముఖాలు ఉంటాయి కాబట్టి ఈ చిహ్నంగా పెట్టారు అక్కడ. వీళ్ళేం చేస్తారు, అది ఆదియోగి హాఫే ఉంది, అది శివుడు కాదని నువ్వు చెప్తున్నావు, మరి మీరు పూజిస్తున్నారు కదా శివలింగంలో మొహం వరకే ఉన్నదాన్ని అంటున్నారు. దానికి ఆగమ శాస్త్రం అప్రూవల్ లేదు ఆదియోగికి, ఎందుకంటే శివస్వరూపమే కాదు. కానీ ఇక్కడ ఆగమ శాస్త్రం ఒప్పుకుంది ఏది, ముఖలింగాన్ని. ఇప్పుడు మీరు ఒకటే ముఖం ఉందనుకోండి, గర్భగుడికి ఒకటే ద్వారం ఉందనుకోండి, అప్పుడు ఏకముఖి లింగమే ఉంటుంది. గర్భగుడికి 4 ద్వారాలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పంచముఖాలు, 4 ముఖాలు ఉన్నాయి. పైనది ఉండదు కదా, సో పైన దాన్ని మనం మొక్కలేం కూడా కదా అలా పైకి వెళ్ళి. సో ఏ సైడ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఎలా మొక్కాలి, దానికి ఆగమ శాస్త్రం రిఫరెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ సనాతన ధర్మం ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది? ఫారెన్ లో స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవసరం లేదు, నిజంగా అవసరమే అనుకుంటే మనము సనాతన ధర్మానికి ప్రామాణికత ఏదో అది మాత్రమే మనం స్ప్రెడ్ చేయాలి. అది అతిక్రమించి నువ్వు స్ప్రెడ్ చేసినప్పుడు నీ ఆర్గనైజేషన్ పెరుగుతూ ఉంది తప్ప దానివల్ల సనాతన ధర్మం పెరగట్లే. ఇప్పుడు ఆదిశంకరాచార్య వచ్చినప్పుడు 72 అవైదిక మాతలు ఎలా అయితే వేదంలో చెప్పింది ఇదే అని వాళ్ళకి నచ్చి బతకడం స్టార్ట్ చేశారో అలాంటివి ఇప్పుడు మోడర్న్ డే ఆర్గనైజేషన్స్ రూపంలో వచ్చాయి. సో అట్లాంటప్పుడు సనాతన ధర్మం ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది? మళ్ళీ దీన్ని అరికట్టాలి అంటే మళ్ళీ ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ కష్టపడాలి. మనం వాళ్ళ కోసం వెయిట్ చేద్దామా? ఇప్పుడు కొంచెం మనకి గురువులు ఇచ్చిన జ్ఞానంతో ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరు స్ప్రెడ్ చేయట్లేదు అనేది చూద్దామా? అన్నదానం చేస్తురని అంటుంటారు, పొద్దున యుద్ధం చేపించి సాయంత్రం కల్లా మెడిసిన్ ఇచ్చి ఫుడ్ పెట్టి సరిపోతుందా? కాదు కదా, అసలు యుద్ధం చేయకుండా చేసేది కదా జ్ఞానం ఇవ్వడం. రైట్. ఇదే మీరు ఇందాక అన్నట్టుగా కృష్ణుడు జీసస్ కృష్ణుడికి కొడుకు అనేది మీరు ఆబ్వియస్గా మీరు కృష్ణుడికి శివుడికి అభేదమేగా, భేదాన్ని చూడము కదా. జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు, అంటే ఈ జగత్తు మొత్తానికి అమ్మా నాన్న పార్వతీ పరమేశ్వరం. అందులో జీసస్ కూడా ఉన్నాడని మనం ఎందుకు ఒప్పుకోకూడదు? టెర్రరిస్టులు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా శివుడే, వాడికి కూడా మరి ఇప్పుడు అసురులు ఉన్నారండి, శివుడిని ఆశ్రయిస్తాడు. శివుడు ఏం చేస్తాడు, బిడ్డ అంతే, నేను కోరుకుంటున్నావు నేను ఇచ్చేస్తా, నీ చావు నువ్వు చావు తర్వాత ఖచ్చితంగా మళ్ళీ విష్ణు వస్తాడు కదా. టెర్రరిస్టులకైనా ఆయనే, ఇప్పుడు ఈయనకు కూడా మనం ఎందుకు ఒప్పుకోకూడదు? ఇప్పుడు మీరు చూస్తే మనకి 108 గురువులవి ఫోటోలు దొరుకుతాయి, అందులో మీరు చూస్తే జీసస్ క్రైస్ట్ ఉంటారా? ఉంటారు. సో దాన్ని ఎవడు తిరస్కరించట్లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రాక్షసులు ఉంటారు, రావణాసురుడు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకి దేవుళ్ళే కదా వరం ఇచ్చింది, దేవుళ్ళే వరం ఇచ్చారు కదా అని ఎవరన్నా కామ్గున్నాడా? మళ్ళీ సంహార ప్రక్రియ చేయాల్సి వచ్చింది కదా. సో ఇక్కడ ప్రాబ్లం జీసస్తో కాకపోయినా సరే అనుకుందాం కొంచెం సేపు, ఆయనని ఎవరైతే ఫాలో అవుతున్నారో అతని పేరు మీద వేరే వేరే అన్ని చేస్తున్నారు కదా. ఆయన పేరు మీద మనల్ని హింసిస్తే తప్పు, ఆయనను మనం అనటం తప్పు, మనం ఆయన అనకూడదు. ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేద్దాం అనుకుందాం కొంచెం సేపు. యాక్సెప్ట్ చేద్దామంటే వాళ్ళ మతానికి వాళ్ళు ఉన్నారు, ఓకే, దాన్ని మేము గౌరవిస్తాం, మేము దాంట్లోకి రాము, కానీ మేము గౌరవిస్తాం. కృష్ణ పరమాత్మ చెప్పింది అదే కదా. మనకి ఎవరి వల్ల ప్రాబ్లం రానంత వరకు వాళ్ళని మనం గౌరవిస్తాం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటాం. అతని వల్ల ప్రాబ్లం అవుతుంది ప్లస్ ఇంకొకటి అతని ఫాలోవర్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు అక్కడ నుంచే రూట్స్ కట్ చేస్తే అయిపోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు సనాతన ధర్మం మీద ఒక టైప్ ఆఫ్ దాడి జరుగుతుంది. ఇప్పుడు మనము ఇస్కాన్ వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు మళ్ళీ రిఫరెన్సులు కూడా భాగవతం నుంచి ఇస్తారన్నట్టు, శ్రీమద్ భాగవతం నుంచి ప్రతిదీ వచ్చింది కృష్ణుడి లోపటి నుంచే, తన సీడ్లో నుంచే వచ్చారని రిఫరెన్సెస్ ఇస్తారు. మీరు ఇవన్నీ తీసుకుంటున్నారు, బాగుంది, ఇప్పుడు మాట్లాడుకోవడానికి బాగుంటుంది. 100 ఏళ్ళ తర్వాత మీరు ఉండరు, ఈ బుక్ మీరు ఏవైతే రాసుకున్నారో దానికి 100-150 సంవత్సరాలు వచ్చేస్తాయి ఏజ్ ఆ బుక్లకి, అథెంటిసిటీ బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఏమంటారు, 100-150 సంవత్సరాల నుంచి ఎవడు ఆపది నీకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తుందా అంటారు. సో అప్పుడేమవుతుంది, ఇంకా కన్వర్జన్స్ ఈజీ అయిపోతాయి. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మన దగ్గర ఉంటుంది
పొద్దున్న లేచి ఇల్లు అలకాలి, ఊడవాలి, ఇల్లు ఊడవాలి, వాకిలు అలకాలి, పూజ చేయాలి, ధూపదీప నైవేద్యం ఇవన్నీ పెట్టాలి. వాళ్ళ దాంట్లో ఏమి ఉండవు. అయితే మీ వాళ్ళే రాసుకున్నారు కదా జీసస్ క్రైస్ట్ కృష్ణుడి కొడుకు అని చెప్పి, మీరు ఇక్కడికి వస్తే ఏం పూజలు చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ బయటికి పోయేటప్పుడు ఒక ప్రార్థన చేస్తే అయిపోతుంది, మిమ్మల్ని అయినా చూసుకుంటాడు అన్నారు అనుకోండి. కృష్ణుడు ఆల్రెడీ అదే చెప్పారు. ఎప్పుడు చెప్పారు? మహాభారతం అయిపోవడానికి వచ్చినప్పుడు, అంటే లైక్ ఇంకా నిర్యాణానికి కొన్ని రోజుల ముందు పాండవులు అడిగినప్పుడు చెప్తారంట, ఏమని, ఎవరి దగ్గరికి వెళ్తే ఎక్కువ పూజలు చేయాల్సిన అవసరం లేదో వాళ్ళనే మొక్కుతారని. రేపు ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తే డౌన్ టు ద లైన్ ఒక 150 years తర్వాత జరిగేటటువంటి విషయాన్ని గురించి మీరు ఖండిస్తున్నారు ఈ మాటని. సో మోడర్న్ డే ఆర్గనైజేషన్స్ ఏవి రాసుకున్నా సరే దాన్ని మనం ఇప్పుడు ఖండిస్తే తప్ప రేపు పొద్దున మనం ఫైట్ చేయాల్సిన అవసరం వాళ్ళతో రాదు. కొన్ని మోడర్న్ డే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఒకప్పుడు వచ్చాయి, దాన్ని ఎవరు ఆపలేదు. ఇప్పుడు వాళ్ళతో మనం ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, వీళ్ళని ఏం అనకుండా శాస్త్రం వక్రీకరించుకున్న పర్సనల్స్ కాదు, వాళ్ళు ఎంతైనా సంపాదించుకొని ఎవరికి ఫరక్ పడదు. కానీ శాస్త్రం ఏదైతే ప్రామాణికంగా ఉందో దాన్ని వక్రీకరించుకొని ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ చేసుకోవడానికి భక్తి అనే పేరుతో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళని ఈరోజు మనం ఖండించకపోతే రేపు పొద్దున వీళ్ళతోనే మనమే ఫైట్ చేయాలి. అది ప్రాబ్లం. మనలో మనకే వస్తుంది గొడవ. పిల్లలకి జ్ఞానం ఇవ్వాలి ఆస్తిలాగా, కానీ ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ తో ఉండేటటువంటి రెండు విధానాలను ఇవ్వకూడదు. రైట్, గాట్ యు పాయింట్. చాలా బాగా చెప్పారు. శివుడి గురించి చాలా ఇంత ఇంత బాబోయ్ ఇంత ద్వేషాన్ని ఎలా పెంచుకుంటారు, ఎలా పెంచుకోబుద్ధేస్తుందో శివయ్య గురించి. నిజంగా శివ ద్వేషులుగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి విష్ణు అనుగ్రహం దక్కదు. ఇంత చిన్న విషయం నాకే అర్థమైంది, పాపం వీళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో, ఎప్పటికీ ఆ విష్ణు అనుగ్రహం ఉంటుందో. సరే, అయితే శివుడు ఉండేటటువంటి ఎక్కడ శివలింగం ఉంటే అది శ్మశానమే అని ఎవరో పెద్దవారే అన్నారు అనేది ఒకటి వైరల్ అవుతుంది. చిన్నజీయర్ స్వామి అన్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? సింపుల్. చిన్నజీయర్ స్వామి ఏదైతే సంప్రదాయం ఫాలో అవుతున్నారో, వాళ్ళ గురువులు ఏదైతే చెప్పారో అదే ఇది ఫాలో అవుతున్నారో, దానికి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వీళ్ళు లెస్ దాన్ 1% ఉంటారు, 1% ఉంటారు అండి శ్రీ వైష్ణవులు. ఇదంతా ఇంతమందిని ఇప్పుడు 140 crore పాపులేషన్లో 1% అంటే 14 crores కదా. మరి ఉన్న వీళ్ళు ఇంత 14 crores ఉంటారా వైష్ణవులు? ఉండరు కదా. మళ్ళీ దీంట్లో చాలా మంది ఉంటారు. సో వీళ్ళు ఎందుకు అందరినీ పొల్యూట్ చేయడం? ఏదో నడుస్తుంది భారతదేశంలో, జనాలు డైవర్ట్ అవ్వకుండా మళ్ళీ అందరూ ఏకం అవ్వాలి అని అంటే ఆదిశంకరాచార్య అప్పుడు ఏది చేశారో దాని మీద మంచిగానే నడుస్తుంది. వీళ్ళ సంప్రదాయంలో ఫాలో అయ్యేవి వాళ్ళ మఠంలో చెప్పుకుంటే బాగుంటుంది, వాళ్ళ కాంపౌండ్లో చెప్పుకుంటే బాగుంటుంది. బయటకు దేవొద్దు అవి తెచ్చినప్పుడు ఏమైతే ప్రాబ్లం అవుతుంది. నేను ఎవడు అడిగాడు, నీకు ఇష్టం లేకపోతే పూజ చేయొద్దు, కానీ బయట వాళ్ళు ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళని హర్ట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. శివకేశవ భేదం చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి పద్మపురాణంలో ఉంటుంది. పద్మపురాణం వైష్ణవులకి, ఇస్కాన్ వాళ్ళకి అందరికీ ప్రామాణికం. వాళ్ళు ఏది భగవద్గీత వచ్చి క్వశ్చన్ చేసినా భాగవతం, పద్మపురాణం ఈ రెండే తీసుకొస్తారు. వీళ్ళు ఎప్పుడు అడిగినా పద్మపురాణం నుంచి ఆన్సర్ తీసుకొని వస్తుంటారు. సో అదే పద్మపురాణంలో విష్ణుమూర్తి ఏం చెప్తారంటే శివకేశవులకి భేదం చూసే వాళ్ళ గురించి ఇలా చెప్తారు. ఏ భేదం విదద్యత్థ ఆవయో రేఖ రూపయో కుంభీపాకేషు పశ్యంతే నరాహ కల్ప సహస్రకమని. ఇక్కడ ఏముంది? కుంభీపాకం ఉంది, నరాహ కల్ప సహస్రకం అని ఉంది. సహస్ర కల్పాల పాటు కుంభిపాకంలో ఉంటే శివకేశవ భేదం చూస్తే అని. ఒక కల్పం అంటే ఎంత తెలుసా? 4.32 బిలియన్ ఇయర్స్. మిలియన్ కాదు, బిలియన్. అట్లా ఇంటూ 1000 వేసుకుంటే 4234 బిలియన్ ఇయర్స్ వాళ్ళు కుంభిపాకంలో నూనెలో ఏంచుతా ఉంటారు వాళ్ళని శివకేశవ భేదం చూసినందుకు. మరి వీళ్ళకి కంటపడట్లేదా ఈ శ్లోకం? వాళ్ళకి అంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో జనాలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి నచ్చింది మనం చెప్తేనే వినే స్థితిలో ఉన్నారు. సో ఇలాంటి కనబట్టే ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేసిన వాళ్ళకి పైనకి పోయినాక అన్ని బిలియన్ ఇయర్స్ ఏంచుతారు నూనెలో, అపరిచితుల్లో వేస్తారు కదా అలా. సో ఇప్పుడు శివలింగం ఉన్న ప్రతి ఇల్లు శ్మశానమేలకి ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే భూమే శ్మశానం అని చెప్పాలి. ఏది చచ్చిపోకుండా ఒక్క ఇంచు నాకు చూపెట్టండి. ఏదో ఒకటి ప్రతి నిత్యం చచ్చిపోతానంటది, పుడతానే ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఇల్లే శ్మశానం కదా. కరెక్ట్. ఎవరెవరు ఆశ్రమాలు పెట్టుకొని చెప్తున్నారు వాళ్ళ ఆశ్రమం కూడా శ్మశానమే అనాలి కదా. మరి దానికి ఏం చెప్తారు? సో మాట్లాడేటప్పుడు అవతల నుంచి కూడా ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, ఎలాంటి రివర్స్ వస్తుంది అంటే లైక్ ఒక రివర్స్ రిప్లైలు వస్తాయి కూడా చూసుకోవాలి. ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇట్లాంటివి మాట్లాడకపోతే మంచిగా ఉంటుంది. ఒకవేళ మాట్లాడినా
మీ సంప్రదాయంలో ఇది ఉంది కాబట్టి మేము ఈ సంప్రదాయం ప్రకారం ఇలా పూజించుకుంటున్నాము, మేము ఆయనని గౌరవిస్తామని చెప్పుకుంటే అది వేరు. అది కాకుండా వేరేలాగా చెప్తే ప్రాబ్లం. ఇంకొకటి ఇందాక మీరు అన్నట్టు బోలా శంకరుడు కాబట్టి మేము పూజించము గౌరవిస్తామంటారు. అసురులు వాళ్ళనే పాయింట్ ఏంటంటే ఈ అసురులందరూ కూడా అసురులకి కేర్ ఆఫ్ అడ్రస్ శివుడే. ఎందుకంటే వెళ్తారు చాలా ఈజీయా ఆయనని ప్రసన్నం చేసుకోవటం నిజంగా ఈజీయా మీరు చెప్పండి. బోలా శంకరుడు కాబట్టి చాలా ఈజీ, కానీ రాక్షసులైనా సరే చాలా కష్టపడాలి. ఎన్నేళ్ళు తపస్సు చేస్తే ఆయన వరమిస్తాడు, వేల సంవత్సరాలే అంతే కదా. సో ఇప్పుడు మనం అసురులు అని వీళ్ళు అంటున్నారు శివుడి గురించి. రావణాసురుడు ఎవరి కోసం తపస్సు చేశాడు? వరాలు పొందడానికి. బ్రహ్మదేవుడు. మరి ఆయన ఎవరి కొడుకు? విష్ణుమూర్తి కొడుకు. మరి కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవచ్చుగా, వరాలు ఇయ్యొద్దని. సో సరే, ఇంకొక విషయం తీసుకుందాం. వీళ్ళకి 108 దివ్య దేశంలో తిరుపతి ఒకటి. తిరుపతి ఇప్పుడు మనకి యుగాలు ఉంటాయి, 4 యుగాలు. అందులో మొదటి యుగం కృతయుగం. కృతయుగంలో వృషభుడు అనే ఒక రాక్షసుడు నరసింహస్వామి ఉపాసన చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతాడు. ఎవడు తపస్సు చేశారు? రాక్షసుడు నరసింహస్వామి ఉపాసన చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొందారు. కోరుకున్న కోరిక ఏంటి? రాక్షసుడికి ఉండే కోరికే, నేను నీతో యుద్ధం చేయాలి, అసలు నువ్వు యుద్ధం ఎలా చేస్తావో నాకు తెలియాలి స్వామి, కాబట్టి నాతో యుద్ధం చేయంటాడు. యుద్ధం చేస్తారు, అతను చనిపోతారు. వృషభుడు అతని పేరు ఉంటారు. సో చనిపోతారు అన్నట్టు. చనిపోయే ముందు ఒక కోరిక కోరుకుంటాడు, ఈ యుగంలో ఈ కొండకి నా పేరు పెట్టాలి అని. సో అందుకే కృతయుగంలో తిరుపతి కొండకి పేరు వృషాచలం అన్నట్టు. దాని తర్వాత అంజనాచలం, దాని తర్వాత శేషాచలం, దాని తర్వాత వెంకటాచలం. సో మరి ఇక్కడ ఎవరు తపస్సు చేశారు? మరి ఎందుకు వచ్చారు రాక్షసులు తపస్సు చేసినందుకు? మరి ఆ యుగానికి మొత్తానికి ఆయన పేరు ఎందుకు పెట్టించారు? ఈ కొండలు ఎక్కడివి? క్రీడాద్రి, ఆనందాద్రి అని 2 కొండలు వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఉండే కొండలు, క్రీడాద్రి, ఆనందాద్రి అని. మరి ఆ 2 కొండలు భూమి మీద పెట్టినప్పుడు రాక్షసుడు అడిగిన వరానికి ఎందుకు దానికి ఆ పేరు పెట్టారు? సో రాక్షసుడు వాడికి నచ్చిన దేవత కోసం తపస్సు చేస్తారు, వాళ్ళు వస్తారు. నువ్వు ఆపాదించకూడదు, శివుడు కోసమే చేస్తారు అనేది ఆపాదించు. అట్లేం లేదు, ఇద్దరు ఒకటే, శివుడు ఒకటే, విష్ణువు ఒకటే, అంతే. సో వామన పురాణంలో కూడా ఉంటుంది, శివుడే చెప్తారు. ఇప్పుడు ఎవరైతే శివుడి దగ్గర మనము భృంగిని చూస్తామో ఆయన హిరణ్యాక్షుడి కొడుకు. హిరణ్యాక్షుడు అంటే హిరణ్యకశిపుడు వాళ్ళ ఆయన కొడుకు. దేవతలకి ఈ రాక్షసులకు ఒక గొప్ప గొడవ జరుగుతుంది. పార్వతి అమ్మవారే కావాలంటాడు వీడు. అవును, ఆవిడ వక్రంగా చూస్తాడు కదా పార్వతీదేవిని. అవును. సో ఇది జరుగుతుందా? అక్కడ యుద్ధానికి పిలవాలి కాబట్టి శివుడే సైన్యాధిపతి అప్పుడు అందరికి. సో గణాలు వస్తాయి. వామన పురాణంలో చాలా క్లియర్గా ఉంది, 40 to 46 చాప్టర్స్లో చూస్తే ఇవే ఉంటాయి మొత్తం. సో అంధకుడు అనే రాక్షసుడు భృంగిలా ఎలా మారాడు అని, కైలాసంలో ఉండే భృంగి. సో అక్కడ అక్కడ చెప్తారు, గణాలందరూ వస్తారు, శివుడు అందరినీ కలుసుకుంటారు, కానీ ఒక గణాల వాళ్ళకి మాత్రమే కౌగిలించుకుంటారు. అప్పుడు వీళ్ళు అడుగుతారు, నంది వీళ్ళందరూ, అదేంటి స్వామి వీళ్ళని ఒక్కటే కౌగిలించుకున్నారు, వేరే వాళ్ళని ఇగ్నోర్ చేసారు మీరు ఎందుకు అని అంటే శివుడు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు శివకేశవులకి భేదం చూస్తారు కాబట్టి అర్హత వాళ్ళు కోల్పోయారు, ఈ గణాలు మాత్రమే శివకేశవులని ఇద్దరిని ఒకటేలాగా చూస్తారు కాబట్టి వీళ్ళకి మాత్రమే నేను కౌగిలించుకున్నా అని చెప్తారు. ఇప్పుడు బోలా శంకరుడు విషయానికి వద్దాం. శివుడు ఎక్కడ ఉంటారు? శ్మశానంలో ఉంటారు. శ్మశానంలో శివుడు ఉండమని చెప్పింది ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎవరు? విష్ణుమూర్తి కొడుకు. శివుడిని అడగగానే శివుడు ఏం చేస్తారు? శ్మశానంలో ఉంటా అని అంటారు. అలా కాకుండా శివుడు ఏమని అన్నాడా? నేను శ్మశానంలో ఎందుకు ఉండాలి, నాకు చల్లటి కైలాసం ఉంది, మీ నాన్నని ఉండమని చెప్పు అని అన్నాడా? అన్నాడు. అనగానే ఒప్పుకున్నాడు కాబట్టి బోలా శంకరుడు. ఇంకొకటి, క్షీరసాగర మదనం జరుగుతుంది. జరిగినప్పుడు శివుడికి ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చిరా రా స్వామి అని చెప్పి? ఇయలే. కానీ వచ్చినప్పుడు శివుడే గుర్తొచ్చాడు. విష్ణుమూర్తి ఏం చేశారు? శివుడి మెడలో ఉండే వాసుకి ఏంటి చిలకడానికి అన్నాడు. అప్పుడు శివుడు ఏమనాలి? నా దగ్గర ఉండే వాసుకు ఒకటే తల ఉంది, నీ దగ్గర ఉండే ఆదిశేషుడికి ఎన్నో తలలు ఉన్నాయి కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క తల పట్టుకొని చిలుకుతారులే, నేనెందుకు పంపిస్తా అన్నారా? అడగగానే పంపించారు వాసుకిని. అందుకే బోలా శంకరుడు. ఇంకొకటి వచ్చింది హాలహలం. ఫస్ట్ విష్ణుమూర్తి ఏం చెప్తారు? ఇందులో నుంచి ఏమేమి వస్తాయో నాకు అన్నీ తెలుసు, ఎవడెవడికి ఏమి ఇవ్వాలో నేనే ఇస్తా, మీరు ఎవరు అల్లరి చేయొద్దని దేవతలకి వార్నింగ్ ఇస్తాడు ఫస్టే. అందులో నుంచి అన్నీ వస్తాయని ఏమేమి వస్తాయో విష్ణుమూర్తికి తెలిసినప్పుడు ఫస్ట్ హాలాహలం వస్తుందని కూడా విష్ణుమూర్తికి తెలుసు కదా. అప్పటికైనా మాట వరుసకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారా? ఇయ్యలే.
కానీ హాలాహలం రాగానే ఫస్ట్ శివుడే గుర్తొచ్చారు పట్టగల శక్తి శివయ్యకే ఉంది కదా. వచ్చి ఏమన్నారు, అగ్రతాంబూలం పెద్దవాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మీకు ఇస్తున్నాం స్వామి, మీరు స్వీకరించండి అంటే శివుడేమన్నారు, నాకెందుకు ఇస్తున్నావు, అన్నీ తెలుసు కాబట్టి నువ్వు తాగు, నీ చెల్లి నా భార్య, నాకు ఇప్పుడు ఏమైనా అయితే ఆమె విధవ అవుతుంది అని చెప్పి తాగనన్నారా? అనలే. పార్వతమ్మ వారి వైపు ఒక్కసారి ఇట్లా చూస్తారు. ఏమంటది పార్వతీదేవి, నీ గురించి నాకు తెలుసు స్వామి, తాగే అంటది, నా మాంగళ్యం మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని. సో మళ్ళీ పార్వతీదేవి విష్ణుమూర్తిని ఏమన్నా అనలేదు. అందుకే బోలాశంకరుడు, వాళ్ళిద్దరూ ఒకటే, అందుకే ఇద్దరు ఒకటే. సో ఇప్పుడు రామాయణం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే సగరుడి 60,000 మంది కొడుకులు బూడిదవుతారు. ఇదే వంశం, రాముడు పుట్టిన వంశం. ఇప్పుడు సగరుడి కొడుకులు 60,000 మంది భస్మం అయ్యారు. ఎవరు భస్మం చేశారు? విష్ణుమూర్తి కపిలావతారంలో ఉన్నప్పుడు భస్మం చేశారు. భస్మం చేసింది విష్ణుమూర్తి కపిలావతారంలో కదా. భగీరథుడు తపస్సు చేసింది బ్రహ్మదేవుడి కోసం 1000 సంవత్సరాలు, గంగమ్మ కోసం, గంగాదేవిని కోసం. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నారు, ఇది నాతో సాధ్యం కాదయ్యా, శివుడు మాత్రమే తేగలుగుతారు, శక్తి ఆయనకు ఒక్కటే ఉంది, పట్టగలుగుతారు, శివుడికి మాత్రమే ఆ శక్తి ఉంది, కాబట్టి నువ్వు మళ్ళీ శివుడికి తపస్సు చేయని చెప్పారు. భస్మం చేసింది విష్ణుమూర్తి, తపస్సు చేసింది బ్రహ్మదేవుడి కోసం 1000 సంవత్సరాలు. కానీ శివుడి కోసం ఒక్క సంవత్సరం తపస్సు చేస్తే శివుడు వస్తారు, వచ్చి జటాజూటం విప్పి నించుంటారు, పడు అని చెప్పి. ఎన్ని యుగాలు పడుతున్నా పాపం కింద ఒక్క చుక్క పడదు. మరి సంవత్సరం పాటలా పెట్టుకున్నారంట, అందుకే బోలాశంకరుడు. ఇప్పుడు వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారు, శ్మశానం అని మాట్లాడుతున్నారు, శివుడిని పూజించే వాళ్ళ గురించి ఇంకోలాగా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఏ విష్ణుమూర్తిని అయితే పూజిస్తున్నారు, ఆ వైకుంఠానికి వెళ్ళాలి అని అంటే వీళ్ళ దేహం దహనం అవ్వాల్సింది శివుడు ఉండే శ్మశానంలో మాత్రమే. అక్కడికి వచ్చాక ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇన్ని రోజులు భేదం చూసినా ఇప్పుడు నా చింతకు వచ్చావు అని చెప్పి శివుడు వెళ్ళగొడతా. ఆడి పరిస్థితి ఏంటి, ఆడు వైకుంఠానికి పోడు, శ్మశానంలోకి రాలేడు, ఆ గేట్ దగ్గర యాలాడుతూ ఉంటాడు చెట్టు మీద. సో చెప్పాలంటే చాలా ఉంటాయి. రాక్షసులు విష్ణుమూర్తికి తపస్సు చేశారు, రాక్షసులు బ్రహ్మదేవుడికి తపస్సు చేశారు, రాక్షసులు శివుడికి తపస్సు చేశారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరికి భేదాన్ని చూడటం ఎప్పటికైనా భేదం చూస్తే ఆ వాయు పురాణం ప్రకారం 4023 కుంభిపాకమే సింపుల్ గా. అద్భుతం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చాలా చాలా బ్యూటిఫుల్. పూజ ఏం చేసుకుంటారు డైలీ? మనకు అలవాట్లేదు, పూజ చేయరా? దేవుడు సరస్వతి ఎలా పలుకుతోంది పరమ గురువుల అనుగ్రహం, అంతేనా? పోనీ గురువులని ఎలా ఏమని దండం పెట్టుకుంటారు? రోజు దండం పెట్టుకుంటారు కదా. దండం పెట్టుకుంటారు, అట్లా చూస్తా అంతే, ఇంకేం దండం పెట్టుకోము. ఇప్పుడు మనకి ఏం కావాలో గురువులకి తెలిసినప్పుడు మళ్ళీ మనం ఎందుకు కోరుకోవాలి? చదువుకున్నప్పుడు అది ఉండటం కానీ గుర్తుండటం. ఇప్పుడు మీరు శ్లోకాలతో సహా చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ అ జోక్, చిన్న విషయం కాదు. ఎట్లా గుర్తుంటుంది మీకు? ఏమో అండి, అంటే ఇప్పుడు ఒకరోజు ఇక్కడ పాడ్కాస్ట్ ఇచ్చి రిటర్న్ పోతున్నా, రాముడికి ఉండే 16 గుణాలు, అంటే విష్ణుమూర్తికి ఉండే 16 గుణాలు ఉన్న మానవుడు ఇంకా బతికుండి నా మాంసనేత్రంతో చూడగలిగే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగినప్పుడు నారదుడు చెప్తారన్నట్టు, ఉన్నారయ్యా ఆయననే రాముడు అని చెప్పి. అది 32 వర్డ్స్ ఉంటాయి దాంట్లో, 32, 34. ఇంటికి పోయేంత వరకు దాన్ని బట్టి పట్టా వచ్చేసింది. చెప్తారు ఒకసారి, చెప్పండి. ఇలా అడుగుతారు, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్ సమర్థస్ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవస్య జాత రోసస్య సంయుగే అంటారు. అద్భుతం. సో ఇలా బట్టి పడతా అన్నట్టు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళకి పంచులు ఇవ్వాలి, శ్లోకాలతో పాటే పంచులు పెట్టాలి. సో పంచులు పెట్టాలంటే మనం కొంచెం కష్టపడాలి. ఎన్నిసార్లు 10 సార్లు చదివితే వచ్చేస్తుంది మీకు, ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. అలానే కొన్ని గుర్తుంటాయి చాలా ఇంపార్టెంట్, పంచులు ఇవ్వడానికి యూజ్ అవి మాత్రం అలా గుర్తుపెట్టుకుంటారు. దాని అర్థం కూడా తెలుసుకుంటున్నారు, బట్టి పట్టేయటమే కాదు, దాని అర్థం తెలుసుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుంటుంది. అర్థం తెలుసుకోకపోతే గుర్తుండదు. సూపర్. రామానుగ్రహం ఎప్పటికీ మీ పట్ల ఇలాగే ఉండాలి. మాకు సమయం ఇచ్చి ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు, మాకు తెలియజేశారు. చాలా చాలా కృతజ్ఞతలు. మళ్ళీ ఈసారి ఇంకోసారి కూడా కలిసి మరిన్ని విషయాలు మరొక్కసారి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి.